ఫిల్మ్ మేకర్ అవ్వాలన్న కళ మేము నిజం చేస్తాం. పర్మిట్ రూమ్ ఫిల్మ్ క్లబ్ ప్రెజెంట్స్ మేక్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ కోర్స్. ఇందులో స్టోరీ ఐడియా ఎలా క్రాక్ చేయాలి, రైటింగ్ ఎలా చేయాలి, ఎక్విప్మెంట్ ఎలా మేనేజ్ చేయాలి, షూట్ ఎలా చేయాలి అండ్ దాన్ని కంప్లీట్ ఎలా చేయాలి, ఇవన్నీ కవర్ చేస్తాం. అండ్ దిస్ ఇస్ బ్రాట్ యూ బై సైక్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి. సో ఇవాళ్లే మీ ఫిల్మ్ మేకింగ్ జర్నీ స్టార్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అండ్ ఈ క్యూఆర్ కోడ్ కూడా మీరు స్కాన్ చేయొచ్చు. కోర్స్ కొనుక్కోండి, కోరుకున్న కళలు నిజం చేసుకోండి. మీ ప్రీమియర్కి నన్ను పిలవండి, కావాలంటే యాక్టింగ్ కూడా చేసి పెడతా. నమస్తే అండ్ వెల్కమ్ టు ద సీజన్ 2 ఆఫ్ పర్మిట్ రూమ్. వీ హ్యావ్ అ మల్టీ టాలెంటెడ్ గెస్ట్ ఇవాళ. షీఈస్ అ సింగర్, షీఈస్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్, షీఈస్ అన్ యాక్టర్, షీఈస్ అన్ ఎంటర్టైనర్. వీ హ్యావ్ సమీరా భరద్వాజ్ గారు విత్ us. చూడగానే నవ్వుతే వదిలేసారేమో చూసుకోండి. అంటే నేను ఇది ఒకటే కొంచెం నాకు అది స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. ఎలా యాంకరింగ్ లాగా చేశారు. అలానే వచ్చిందా? అలా వస్తే ఓకే, ప్రొఫెషనల్ గా వస్తే ఓకే. నాకు ప్రతిసారి లోపల ఏమనుకుంటారు ఇలా చెప్తే ఏంటి అని నడుస్తుంది. ప్రొఫెషనల్ గా వస్తేనే బాగుండదు, క్యాజువల్ గా చెప్పండి. ఓహో, సమీరా వచ్చింది. వద్దులేండి, నేను ప్రొఫెషనల్ ప్రిఫర్ చేస్తాను. బట్ ఎస్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, గ్రేట్. రీసెంట్ గా యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ అ కాన్సర్ట్ కదా అసలు. నేను సో బేసిక్ యుఎస్ రిటర్న్. దానికి రిలేటెడ్ నేను ఇప్పుడు నార్మల్ గా ఎలా అంటే చాలా బేసిక్ క్వశ్చన్ అడుగుతుంటాను అనమాట. నేను ఇది కూడా పుట్టారు అలాంటివా? అది బేసిక్ ఏంటండి బాబా, అది ఆర్జీబీ రేంజ్ అది. అలాంటివి కాదు, ఇంకా చాలా బేసిక్ ఉంటాయి అనమాట. సో అలాంటివి 2-3 మధ్యలో వస్తున్నా కూడా మీరు ఏంటి ఇలాంటివి అడుగుతున్నాడు అనుకోకుండా కొంచెం ఓపిక పట్టు ఆన్సర్ చెప్తే ఐ విల్ బి హ్యాపీ. ఓకే, మనసులో అనుకోవచ్చుగా. మనసులో ఏదైనా అనుకోండి, ఇప్పుడు కూడా అనుకుంటున్నారేమో నా ఫీలింగ్. బట్ సో ఇప్పుడు కాన్సర్ట్ అక్కడ అబ్రాడ్ లో పర్ఫామ్ చేసేటప్పుడు అండ్ ఇక్కడ పర్ఫామ్ చేసేదానికి స్టార్టింగ్ నాకు అదొకటే ఫస్ట్ దాంతో స్టార్టింగ్ నాకు అదొకటే తేడా. డిఫరెన్స్ ఆడియన్స్ లో ఏమన్నా ఉంటుందా? అది చాలా పెద్ద టాపిక్. మొదటి ఎత్తుకోలేదు. డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆడియన్స్ ఆబ్వియస్లీ మ్యూజిక్ లవర్స్ ఏ ఉంటారు కాబట్టి డిఫరెన్స్ ఏమి ఉండదు. నాకు 2 ఇక్కడవి నచ్చుతాయి, అక్కడవి నచ్చుతాయి. డిప్లొమాటిక్ గా ఉన్నానా? మొదట నాకు వెంటనే ఫస్ట్ తెలుసుకోవాలనిపించింది కాబట్టి అడిగేసాను నేను. నో, ఐ డోంట్ ఫైండ్ మచ్ డిఫరెన్స్. కాకపోతే అక్కడ ఏంటంటే 2 రకాల జనాభా ఉంటారు. ఒకళ్ళు ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితం వెళ్ళి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. లైక్ మనం భూమి పుట్టక ముందే వెళ్ళిపోతారు వాళ్ళు, వెళ్ళిపోయి అక్కడే ఉన్నారు. ఇంకొక జనరేషన్ ఏమో ఇప్పుడు కొంచెం జెన్జీ, ఇంకోటి మధ్యలో మన ఏజ్ గ్రూప్ అనుకో. నేనేమనలేదు, మీరే నవ్వుతున్నారు అనేసి. యా, సో ఏంటంటే ఫస్ట్ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఒక 40-50 ఇయర్స్ ముందు సెటిల్ అయిన వాళ్ళు ఇండియా, వాళ్ళు వెన్ దే లెఫ్ట్ ఇండియా ఎలా ఉండిందో అలానే ఉందని ఒక చిన్న భావనలో ఉంటారు. సో వాళ్ళకి అన్ని కొత్తగా ఉండే, ఏంటిది ఎంత మోడర్న్ గా యాక్ట్ చేస్తుంది, ఇండియా నుంచి వచ్చిందని మర్చిపోతుందా, అలా ఆ టైప్ ఆఫ్ బిహేవియర్. మన్మధుడు సినిమాలో బ్రహ్మానందం అలాగా ఇలా ఎస్కలేటర్ ఇలా దిగాలి, అలా కొంచెం ఆ టైప్ లో కొంతమంది ఉంటారు. నేను అందరి గురించి చెప్పట్లా, మళ్ళీ నాకు షోలు రావాలి కదా. కొంతమంది ఉంటారు. అండ్ బాగా యంగ్ జనరేషన్ ఏంటంటే వాళ్ళు అసలు ఏది ఫాలో అవ్వరు. వాళ్ళు తెలుగు కూడా చాలా తక్కువ ఫాలో అవుతారు అండ్ దే డోంట్ స్పీక్ ఇన్ తెలుగు ఆల్సో. వాళ్ళకి అసలు నువ్వు ఎవడివో కూడా తెలియదు, నువ్వు ఎందుకు వచ్చావో తెలియదు, ఏదో వచ్చావు పాడావు ఓకే మీరు చెయ్యేసి మాట్లాడుతూ ఉంటారు. ఎలా ఉంది మా దేశం ఎలా ఉంది అని అంటారు. బాగుందిరా, చేతిస్తే ఇంకా బాగుంటుంది. సో మధ్య రకం వాళ్ళు లైక్ ఇక్కడ చదివి అక్కడ ఉద్యోగం చేస్తూ మనసు ఇండియాలో పెట్టుకొని జస్ట్ కేవలం వి కేమ్ జస్ట్ ఫర్ మనీ అన్న టైప్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు. దే ఎంజాయ్ అ లాట్. వాళ్ళు వాళ్ళ గుర్తులన్నీ 90s జ్ఞాపకాలతో. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ దేర్. మనకి ఇక్కడ అందరూ ఒకే రకంగా ఉంటారు, అక్కడ రకరకాలుగా ఉంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఓవర్ ఫ్రీ అయిపోతారు కదా కొంతమంది. ఇప్పుడు ఇలా ఏంటమ్మా అన్నట్టు వాళ్ళు చేయట్లే. అలాంటప్పుడు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా లైక్ ఇప్పుడు కొంతమంది ఫాలో అవ్వరు అని చెప్పా కదా తెలుగు వాళ్ళు. సే సపోజ్ ఇప్పుడు పెద్ద వాళ్ళు, ఐ డోంట్ వాంట్ టేక్ అవుట్ నేమ్స్, మళ్ళీ అది క్యాప్షన్ వేరే వాళ్ళు వేస్తారు. బాగా మనకి రినోన్ సింగర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ వెళ్తే వాట్స్ యువర్ నేమ్ అంటారు వాళ్ళు వచ్చి. అప్పుడు పక్కన మా కొనికిపోతూ ఉంటాం మేము, ఈయననే ఇలా అన్నారంటే మమ్మల్ని ఇంకేమన్నా గోడకేసి కొడతారు. యూ డోంట్ నో హిమ్, హీస్ వెరీ హ్యూజ్ ఇన్ ఇండియా అని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అందులో అదుర్స్లో ఎగ్జాక్ట్లీ
ఆ దృష్టిలో జూనియర్ ఎన్టీఆర్ లాగా రెచ్చిపోతాం మేము. ఆయన ఇండియాలో ఎలా అంటే అసలు కదిలితే పూనకాలే అని అలా చెప్తూ ఉంటాం. సో అలాంటి రకరకాల జనాభా ఉంటారు. అలాంటి అలా అంటే బేసిక్గా హౌ డూ యూ ట్యాకిల్ ఇప్పుడు సడన్గా వచ్చేసి బాగా చేసావు అని చెప్పి తెలిసినా కూడా మనం ఎంత మన బాడీ ఆఫ్ వర్క్ తెలిసినా కూడా మీది వచ్చేసి కొంచెం అంటే వాళ్ళే నాకు తెలిసి వాళ్ళు ఎలాంటి ఫీలింగ్లు ఉంటారంటే మేము మీ వర్క్ చూసి వినేసి మీరు మా బాగా క్లోజ్ మీరే మమ్మల్ని క్లోజ్ అనుకోవట్లేదు అన్నట్టు వచ్చేస్తారు కదా దగ్గరికి. సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నార్మల్గా ఆక్వర్డ్ ఉంటుంది కదా, హౌ డూ యూ డీల్ విత్ దట్ ఆక్వర్డ్నెస్? నాకేం ఆక్వర్డ్గా ఉండదు. ఐ గో టు లైక్ స్క్వేర్ వన్లో నేను స్టార్ట్ చేసి అయినా నేను ఇప్పుడేమో అంత గొప్పదనాన్ని నా మనసులో నేనేమో అనుకోవట్లేదు. బట్ స్టిల్ నేను కెరియర్ బిగినింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉండేదన్నో అలానే ఉంటా అక్కడికి వెళ్ళి. అప్పుడు మనకి ఏంటి మనసులో ఏంటి నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నా అలాంటి ఫీలింగ్స్ ఏం రావు. ఫ్రెండ్లీగా ఉన్నాడా ఫ్రెండ్లీగా ఉంటాను, ఏముంది అందులో. అలాంటి అవకాశం ఇక్కడ దొరకదు కదా మనకి. సో ఇట్స్ గుడ్. విధంగా వస్తారు అయితే కూల్. అలా ఉంటే ఓకే, లేకపోతే నార్మల్ కొంచెం ఇందాక చేతిస్తూ బాగుంటుంది అలా ఊరికి ఆ దాంట్లో ఆ ఫీల్లో అంటే నాకు అంతేమనిపించదు యాక్చువల్లీ. వీడికి నేను ఎవరో తెలీదు, తప్పే ఉంది. వేరే భాషలో వాళ్ళకి నేను ఏమన్నా తెలుసా ఏంటి? ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళి అంటే వాళ్ళకేమైనా తెలుసా, నువ్వు ఎవరివే నువ్వు అంటారు. సో ఐ ట్రీట్ ఇట్ లైక్ దట్. వెరీ పాజిటివ్ అవుట్లుక్ అండి, నైస్. సో ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ముందర దానికి ఇప్పుడు దానికి రికగ్నిషన్ లో ఇప్పుడు మనకు తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడంగానే అలా ఆడిపోతున్నాడు అని చెప్పి వాళ్ళు కొంతమంది మాట్లాడతారు, ఇంకొంతమంది దీంట్లో పాటలకి గుర్తుపడతారు కదా. మీకు ఇంటర్నల్ గా దేనికి గుర్తుపడితే హ్యాపీ ఉంటుంది? నాకు ఇనీషియల్గా సింగర్గా గుర్తుపట్టట్లేదేంటి అన్న ఒక ఆవేదన ఉండేది లోపల నుంచి. ఎక్కువ దీనికి గుర్తుపడుతున్నారు. అండ్ దేర్ వర్ మెనీ పీపుల్, స్టిల్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ మేబీ ప్రాబబ్లీ డోంట్ నో దట్ ఐఎమ్ అ సింగర్ అండ్ కాంటెంట్ క్రియేటర్గానే గుర్తుపడతారు డైరెక్ట్గా. ఇప్పుడు నాకేం బాధలేదు, అసలు గుర్తుపడుతున్నారు కదా అదే పెద్ద విషయం అన్న ఒక స్టేజ్కి వచ్చాను నేను. ఇది వరకైతే నేను సింగర్ని రా అని లోపల నుంచి రక్తం ఉడికిపోయేది. మీ రీల్స్ చూసామంటే సింగర్ అని తెలీదా అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. రీల్స్ అయినా చూశారు కదా, కనీసం నన్ను చూశారు కదా, అది చాలు. ఓకే, దాని తర్వాత నేను ఎలాగోలా ప్లగ్ఇన్ చేసుకుంటా నేను సింగర్ని అని చెప్పి ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఏ పాయింట్లో అనిపించింది ఇది? అంటే చాలా ఇట్స్ అ వెరీ థిన్ లైన్ కదా, ఎందుకంటే మనం ఒక దానికోసం గుర్తించాలి మనం అని అనుకుంటాం. అది కాకుండా ఓకే ఇది కూడా నేనే, ఇది చేసేది కూడా నేనే, కానీ ఇంకా సర్లేరా బాబు అని మీరు వచ్చిన ఈ స్టేజ్కి ఏ టైంలో వచ్చారేమన్నా గుర్తుందా? ఎందుకు అలా జరిగింది ట్రాన్సిషన్? డేట్ గుర్తులేదు. మై బ్యాడ్. ఆ ఫేజ్ పోనేయండి. ఫేజ్ అంటే నాకు అన్ని ఫేజ్లు ఏం లేవు. జస్ట్ ఇనీషియల్గానే అనుకున్నాను, జస్ట్ కొన్ని నెలలో ఒక సంవత్సరం పాటు అనుకున్నాను అసలు నేను ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, నా అల్టిమేట్ గోల్ ఏంటి, నేను సింగర్ కదా నేనేంటి అని అనుకున్నాను. కానీ తర్వాత నుంచి ఆఫ్టర్ రిసీవింగ్ ఇమ్మెన్స్ లవ్ ఫ్రమ్ ఎవ్రీబడి ఐ థాట్ యు ఆర్ గుడ్ ఎట్ ఇట్, సో కీప్ డూయింగ్ ఇట్. నువ్వు అన్నీ బాగానే చేస్తున్నావు కదా, ఇట్స్ ఓకే. ఏదో ఒక విధంగా జనాలు నిన్ను ఇష్టపడుతున్నారు, యాక్చువల్లీ ఇష్టపడుతున్నారు, అది చాలు, అది పెద్ద విషయం. ఇప్పుడున్న కాలంలో జనాలు యాక్సెప్టెన్స్ ఇస్ వెరీ టఫ్ రైట్ నౌ. ఎవరినైనా ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3వసారి పోవే అంటారు అనే స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు అందరూ. సో అలాంటి సిచ్యువేషన్లో యాక్సెప్ట్ చేస్తున్నారు, అదే గొప్ప. సో నేనేం పెద్ద వరి అవ్వట్లేదు, ఇప్పుడు మారిపోయాను నేను అంతా పూర్తిగా. తెలుస్తుంది మాటల్లో చెప్తున్నా కదా, ఆ పాజిటివ్ అవుట్లుక్ మెల్లిగా అలా ఊజౌట్ అవుతుంది పాజిటివిటీ. నేను కూడా అలా ఎక్స్ప్రెషన్ బాలే అబ్జార్బ్ చేసుకుంటాను. సర్లేండి. సో ఇప్పుడు సింగర్ అన్నప్పుడు చాలా మంది ఏమంటారంటే, అంటే యాటిట్యూడ్ వైజ్ బీటీఎస్ ఉంటారు కదా ఇప్పుడు, అంటే బిహైండ్ ద సీన్స్ ఉంటారు, పాట పాడతారు, వాళ్ళ వాయిస్ వేరే వాళ్ళకి లిప్సింగ్ చేస్తారు, యాక్టర్లు ఉంటారు మెయిన్ స్క్రీన్ మీద. అంటే మేము ఎప్పుడు తెర ముందరకి రాంగ్ కదా అనే ఒక ఫీలింగ్లో చాలా మంది నేను కలిసిన సింగర్లు అరే కొంచెం నాకు భయం రా బాబు కెమెరా ముందరికి రావాలంటే, ఏం మాట్లాడాలి ఏం చేయాలి అన్నట్టు ఉంటారు చాలా మంది. సో మీకు అది ముందర నుంచి లేదా? అంటే సో హౌ డిడ్ యూ ఓవర్కమ్ దట్? నేను కెమెరా షైగానే ఉండేదాన్ని ఫస్ట్ నుంచి.
ఏదో ఈ రీల్స్ అసలు ఎందుకు స్టార్ట్ చేశానో నాకు తెలీదు కానీ ఏ ముహూర్తాన లైక్ పోస్ట్ కోవిడ్ ఆర్ డ్యూరింగ్ కోవిడ్ సంథింగ్ అప్పటి నుంచి నాకు పోయింది. అప్పటి నుంచి మెల్లగా ఒక్కొక్కటే మబ్బొదులుతూ వచ్చింది. లైక్ జనాల మధ్యలోకి వెళ్ళాలన్న భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ ఉండే. స్టేజ్ ఫ్రైట్. ఐ యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ స్టేజ్ ఫియర్. నేను ఎప్పుడు స్టేజ్ మీద సరిగ్గా పాడేదాన్ని కాదు. నేను విడిగా చాలా బాగా పాడేదాన్ని. ఇంట్లో రికార్డింగ్స్ కానీ లేకపోతే రికార్డింగ్ స్టూడియోలో కానీ బాగా పాడేదాన్ని. కానీ స్టేజ్ ఎక్కితే మాత్రం ఆ వణుక్కి మొత్తం పాట దొబ్బేసేదన్నమాట. అది ఎందుకో నాకు అర్థమయ్యేది కాదు. అంత భయం. అది మెల్లమెల్లగా కొంచెం తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఐ స్టిల్ డోంట్ సే ఐఎమ్ 100% దేర్, బట్ స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. అంటే అది కష్టం కదా నిజంగా. అది స్టేజ్ ఫియర్ అనేది ఇప్పుడు నేను నార్మల్గా మీరు చెప్తుంటే మీకు స్టేజ్ ఫియర్ అన్నట్టు అనిపిస్తుంది నాకు ఉంది. అదే చెప్తే అరే మీకేంటండి అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఎప్పుడైనా నేను కొంచెం మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా రూనికి పేదరాబాబు స్టేజ్ ఎక్కినప్పుడు నాకు అని అంటే ఊరుకోరా అన్నట్టు అంటారు. కానీ దానికి నేను ఏదైనా స్టేజ్ ఎక్కే ముందర నేనేంటంటే ఒక వాష్రూమ్ లాంటి లేదు ఎక్కడికన్నా ఒక ఖాళీ ప్లేస్కి వెళ్ళిపోయి ఏం కాదు బాగా చేస్తా ఏం పర్లేదు అనుకుని నాకు ఒక పెప్టాక్ నేను ఇచ్చుకుంటా ఒక 5 నిమిషాలు ఇచ్చుకుని అరే స్టార్ట్ అయిపోతుందా నువ్వే స్టార్ట్ చేయాలి ఈవెంట్ అన్నప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చి స్టార్ట్ చేస్తా. సో ఏంటంటే నన్ను నేను ఒక స్పాట్లో పెట్టేసుకుంటా అనమాట. అంటే ఇప్పుడు నువ్వు చేయకపోతే ఇంకెవరు అసలు ఆ స్పాట్లో కూడా పెట్టుకోలేకపోయేదాన్ని. నేను వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ టైంలో నేను స్టేజ్ ఎక్కితే నాకేంటో సైకలాజికల్గా ఏంటేంటో అయిపోయేది. అది ఏమైపోయేది అంటే ఏంటి ఫస్ట్ థాట్ ఏంటి? థాట్ కాదు, నాకు మొత్తం ఫస్ట్ బ్లాంక్ అయిపోయేది. మరి ఇది ఎవరైనా సైకియాట్రిస్ట్లు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక నాకు ఏం జరిగిందో చెప్పండి. నాకు మొత్తం బ్లాంక్ అయిపోయేది. జనాలు ఎవరు కనిపించేవాళ్ళు కదా. నేను ఇప్పుడు ఇలా పాడుతున్నా అంటే పెద్ద ఏనుగు చిన్న ఏనుగు, పెద్ద గొడుగు చిన్న గొడుగు, ఇట్లా ఏవో విజువల్స్ వచ్చేవి నాకు. ఓకే. ఎవరైనా నిజంగా స్టేజ్ ఎక్కే ముందు నేనేం చేసేదాన్ని కాదు. సీరియస్లీ ఇది న్యాచురల్గా వచ్చిన విజువల్స్. అలాగా అన్నీ ఇట్లా చిన్నగా ఏదో చాలా సైకడెలిక్గా ఉండేది నాకు స్టేజ్ ఎక్కంగానే. అది మొత్తం నా పాట అంతా అయిపోయింది. ఇప్పుడు నా మైండ్ వాయిస్ చెప్తుంది, ఇప్పుడు నువ్వు గుట్టక మింగుతావు, పాట మొత్తం దొబ్బిద్ది అని నాకు ఆల్రెడీ చెప్పేస్తుంది మైండ్ వాయిస్. అది చెప్పినట్లుగానే నేను అలా పాడతాను. అలా ఎన్నోసార్లు అయింది. మా మమ్మీ డాడీ అప్పటిదాకా ఇలా మింగకూడదు గుట్టక మింగకూడదు అని వెయిట్ చేస్తూ ఉంటారు. నేను ఈసారి కూడా దొబ్బెట్టిందిరా బాబు అనేవాళ్ళు మా మమ్మీ డాడీ. సో ఆ ఫియర్ అనేది చాలా రోజులు ఉండింది. నేను పాడత తీగ షోలో పాడినప్పుడు అప్పుడైతే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నా గొంతంతా పోయింది. నా 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో నాకు నేను ఎక్కడ చెప్పలేదు ఈ విషయం. నాకు ఈ డబుల్ టైఫాయిడ్ వచ్చి ఆ డాక్టర్ యాంటీబయాటిక్స్ ఇచ్చారు. అవేదో తేడా కొట్టేసాయి. సో ఆ యాసిడ్ మొత్తం పైకి తన్ని గొంతు ఎఫెక్ట్ అయిపోయింది, వోకల్ కార్డ్స్. సో నేను పాడలేకపోయాను మొత్తం షో. సెకండ్ ఎపిసోడ్కి నేను పాడలేకపోయా. బట్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరు నమ్మడు. ఎందుకంటే కాంపిటీషన్కి వచ్చిన 90% వాళ్ళు నా గొంతు బాగాలేదండి, నా గొంతు వాళ్ళు అస్సలు ఫస్ట్ బెంచర్స్ చెప్తారు చదువుకోలేదు అంటే ఇది ఆలోచించన్నా వీళ్ళు కొంచెం వదిలేస్తారని అందరు ఆ ఎక్స్క్యూజ్ వాడతారు బేసికలీ. సో స్టేజ్ ఎక్కే ముందు నా గొంతు అస్సలు బాగాలేదు తెలుసా. నేను చెప్పేదాన్ని నాకు అసలు పోయింది మొత్తం, ఏంటో మాట్లాడకూడదు, వాయిస్ రెస్ట్ కూడా ఇచ్చారు అంటే మాకు పోయింది అయితే ఏంటంట అనేవాళ్ళు. సో చెప్పినా లాభం లేదని ఐ ట్రైడ్ మై బెస్ట్. బట్ అది మొత్తం పోయింది పాటంతా. దాని తోడు ఫియర్ ఒకటి. నాది ఆ వీడియో ఇప్పుడు అందరు చూసి వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో నానా అని ఆపేస్తే ఆయన వాళ్ళు అందులో ఒక ఎఫెక్ట్ వేశారు, నానా 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 అని ఒక ఎక్కువ కూడా వేసి అక్కడితో చిడిన్ అని నా ఫేస్ ప్యాన్ చేస్తే ఈ అమ్మాయికి ఖచ్చితంగా ఇంకొక అవకాశం ఇవ్వాలని ఉంది, కానీ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేస్తున్నావు అని చెప్పారు. సో అంత ఫియర్ ఉండేది నాకు. అది మెల్లమెల్లగా కొంచెం తగ్గింది. ఇప్పుడు స్టేజ్ ఎక్కే ముందు నాకు కూడా ఫియర్ ఉంటుంది, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ యాంగ్జైటీ ఉంటుంది. స్టేజ్ ఎక్కగానే మొత్తం పోతుంది. ఇప్పుడైతే ఐఎమ్ ఇన్ మూడ్ వేర్ ఐ హ్యావ్ టు రాక్ ద స్టేజ్ నో మ్యాటర్ వాట్ అని చెప్పేసి ఆ స్టేజ్కి వచ్చేసాను.
అంటే ఇవన్నీ చాలా ఎదిగా. అదే ఇవన్నీ జరిగితేనే కదా ఎదిగావు. అంటే ఇప్పుడు అలా ఆపేసిన తర్వాత పోనీ అక్కడ మీరు ఉన్నప్పుడే లైవ్ లో పడుతుందా అది నానా 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 అన్నది? లేదు, టెలికాస్ట్ లో వేసారు. టెలికాస్ట్ వేస్తారు కదా, అప్పుడే పోయిందిరా కొంచెం బాధపడుతున్నా అంటే దాని తర్వాత అయిపోయింది. ఎడిట్ లో చూసుకున్నప్పుడు నేను చూసుకోవాలా, అంటే ఇప్పుడు చాలా ఏళ్ళు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాను, అది కూడా ఎవరో ఒకరు ప్లే చేస్తుంటే. అంటే అప్పుడు ఎట్లుండే లైక్ ఆ రిజెక్షన్ కానీ వద్దు అంటే డైరెక్ట్ గా వద్దు తీసేస్తున్నాం వద్దని ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్న దాంట్లో వెళ్తే కొంచెం అది ఉంటది కదా, బ్రూటల్గా ఉంటారు కదా, ఎట్లా అన్నా బాగా పాడుతుంది కానీ ఇది కాదు నాన్న చాలా అవకాశాలు వస్తాయి ఇంకా అని చెప్పి స్మూత్ గా సైడ్ చేస్తారు. బట్ లక్కీలీ నాకు చాలా వరకు ఐ కైండ్ ఆఫ్ నో వేర్ ఐఎమ్ స్టాండింగ్. నేను కాంపిటీషన్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా నా పర్ఫార్మెన్స్ ఐమ్ ఐ డూయింగ్ వెల్ ఆర్ ఐమ్ ఐ డూయింగ్ లైక్ రియలీ బ్యాడ్, ఇవన్నీ నాకు తెలుసు. నాకు తెలిసినా కూడా నేను మభ్యపెట్టుకొని లేదు నేను యాక్చువల్లీ చాలా బాగా చేశాను, వాళ్ళే నన్ను బ్రూటల్గా తీస్తారు. దేర్ వాస్ నాట్ ఈవెన్ అ సింగిల్ టైమ్ ఐ సెడ్ దిస్ బికాస్ ఐ నో హౌ ఐ హ్యావ్ టు పర్ఫామ్. నా 100% నేను ఇవ్వలేదనే అనుకుంటూ ఉంటా ప్రతిసారి. సో నాకేం డిసప్పాయింట్మెంట్ లేదు ఎప్పుడూనూ ఎక్కడాను. నేను మళ్ళీ ట్రై చేస్తాను అన్న ఒక మైండ్ సెట్లోనే ఉన్నాను ఇప్పటికీ కూడా. వాట్ ఎవర్ వర్క్ ఐ హ్యావ్ డన్ ఈవెన్ నౌ ఐ ఫైండ్ ఇట్ వెరీ చాలా తక్కువ, ఇదంతా అసలు 10% కూడా రీచ్ అవ్వలేదు, దీనికంటే ఇంకా చాలా చేయాలంటే ఏం చేయాలి అని ఒక థాట్ ప్రాసెస్లో ఉంటాను. సో ఇట్ డింట్ ఎఫెక్ట్ మీ. ఇంట్రెస్టింగ్. కానీ మీరు బాగా చేయలేదని మీకు తెలిసినప్పుడు ఓకే కూల్, కానీ మీకు ఎప్పుడన్నా మీరు అండర్ పర్ఫామ్ చేశారంటే నేను నా ఫుల్ పొటెన్షియల్కి నేను పర్ఫామ్ చేయలేదు అన్నప్పుడు జనాలు అవి కొట్టేసారు అది మామూలు లేదు అని అన్నప్పుడు ఇంటర్నల్గా ఏం నడుస్తుంటుంది అంటే మనం ఇంత ఫుల్ ఎఫర్ట్ పెట్టలేదు దీనికి ఇంత కొడుతున్నారు అన్నప్పుడు హౌ విల్ యూ టేక్ ఇట్ ఒకవేళ అలా జరిగితే? మర్చిపోతాను ఫుల్ ఎఫర్ట్ పెట్టలేదని, వాళ్ళు చెప్పింది నమ్మేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను. అది జనాలు హ్యాపీయే కదా, మనకెందుకు ఇంకా ఆలోచనలు. అంతే, దట్స్ వాట్ మ్యాటర్స్. అలాంటి సిచువేషన్స్ లో అంత సీరియస్గా ఉండను నేను. అలా అయితే యాక్చువల్లీ నాకు ఇంట్లో మా పేరెంట్స్ మేబీ వాళ్ళ వల్ల కూడా చాలా ఈ యాటిట్యూడ్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఐ రీసెంట్లీ సా వన్ పాడ్కాస్ట్ వేర్ సర్లే అది వద్దులే. పర్మిట్ రూమ్ అది కాదు. సో మా పేరెంట్స్ ఎలా అంటే ఎస్పెషలీ మై ఫాదర్, ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్, ఆయన అసలు ఎంత బాగా ఏం చేసినా ఆయన నోట్లోంచి ఒక పొగడత రాదు, అసలు ఎప్పుడు రాదు. హీ నెవర్ ఎవర్ సెడ్ ఇది బాగుంది, ఎప్పుడు ఆయన ఒక బాగానే ఉంది, ఇలా చేస్తుంటే ఇంకా బాగుండేది, ఎప్పుడైనా ఆయన అలానే చెప్తారు. నన్ను ఎప్పుడు వాళ్ళు ఇంతవరకు నా లైఫ్లో నన్ను ఎత్తేలేదు, ఈ సాంగ్ బాగా పాడావు, ఇది ఇలా చేసావు, నెవర్. సో నాకు కూడా ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ డెవలప్ అయింది వేర్ ఐఎమ్ నాట్ హ్యాపీ ఆర్ ఐ డోంట్ కంప్లీట్లీ సెలబ్రేట్ ఎనీథింగ్ వీ డూ. ఒక సాంగ్ రిలీజ్ అయినా కూడా వావ్ ఈ సాంగ్ రిలీజ్ అయింది ఇంకా నేనుతో అలానే అసలు సెలబ్రేషన్ చేసుకోను, రిలీజ్ అయిందా ఓకే నెక్స్ట్ ఏంటి అన్న ఒక థాట్ ప్రాసెస్లో ఉంది. దేనికే అస్సలు పొంగిపోను, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అలా నాకు అలవాటు చేశారు, నన్ను బాగా కుంగి కృషించేలా. నేను అనుకురాని కాదా, మంచి విధానంలో చెప్తారా అంటే ఇట్ ఇస్ గుడ్. ఇప్పుడు ఇన్నేళ్ళకి వచ్చిన తర్వాత ఇది మంచిదే అని అనిపిస్తుందా? ఇట్ ఫీల్స్ బ్యాడ్, సమ్ టైమ్స్ ఇట్ ఫీల్స్ లైక్ చెప్పొచ్చు కదా నోరు తెరిసి బాగుంది అని అనిపిస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఇట్ ఫీల్స్ గుడ్ ఆల్సో బికాజ్ నా కూతురు అండి, నా కూతురు ఏం చేసిందో తెలుసా అని చెప్తారు కదా, అలా చేస్తేనే మేబీ మనకి ఇంకా ఏం చెప్తారు యా నేను గ్రేట్ అన్న ఒక ఫీలింగ్ వస్తుందేమో. అలా రాకుండా అణుస్తూ ఉంటారు కొంతమంది, చాలామంది పేరెంట్స్ అంతేనేమో, దొక్కేస్తూ ఉంటారు, అణగదొక్కేస్తూ ఉంటారు. అడగదొక్కేస్తారు నిజంగా బాధగా ఉంటుంది. అంటే ఎంత బాగా చేస్తా కూడా అంటే దాన్ని ఏదో ఒక చిన్న యాడ్ స్టిక్ దానికి అది సర్లే అన్నట్టు తీసేస్తారు అంట. అప్పుడు నాకు ఏమైపోతుంది అంటే పర్సనల్ ఇది నాకు జరిగింది ఏంటంటే నేను కాన్స్టెంట్ వీళ్ళకి ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి, ఇది బాగాలేదా అయితే రేపు వచ్చి మళ్ళీ ఇదే చేసి ప్రూవ్ చేస్తా అంటే వీళ్ళ చేత శబాష్ అనిపించుకోవాలి, అది ఓకే ఎప్పుడంటారా బాబు అనిపిస్తుంది. ఇంకెప్పుడు దీనికి నా వల్ల వయసు కూడా అయిపోతుంది నాన్న, ఒక్కసారి శబాష్. సో దిల్ బి అ కాన్స్టెంట్ ప్రెషర్ ఆఫ్ ఇంప్రెసింగ్ కానివ్వండి, వీళ్ళ దగ్గర నుంచి ఒక శబాష్ అనిపించుకోవాలి, అదొక కైండ్ ఆఫ్ ప్రెషర్ లా మారిపోయింది నాకు. అంటే చాలా ప్రెషర్ అది.
చాలా రోజుల తర్వాత ఇంకే ఏది చేసిన ఓహో మీరు నిస్సహాయ స్థితిలోకి వస్తాం. నన్ను బాగుపరచడానికి మీరు ఇలా చేస్తున్నారా ఓకే అన్నప్పుడు నేను సర్లేండి ఇంకా అన్నట్టు అయ్యా. కానీ ఎంతని బాగుపరుస్తారు అదే కదా. అని అనిపిస్తుంది. బట్ ఐ థింక్ సమ్ టైమ్స్ ఇట్స్ గుడ్ ఆల్సో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ నాకైతే ఓన్లీ వన్స్ మై డాడ్ అప్రిషియేటెడ్ మీ వెన్ బిగ్ బాస్కి నన్ను ఒకసారి దీనికి గెస్ట్గా పిలిచారు. అదేంటది దీపావళి ఎపిసోడ్కి గెస్ట్గా పిలిచారు. సో మా ఇంట్లో ఫోన్ చేసి చెప్పా. దట్ టైమ్ ఐ వాజ్ లైక్ నథింగ్, నా దృష్టిలో నథింగ్. సో అప్పుడు ఇది చాలా గొప్ప అవకాశం వచ్చింది అని చెప్పి ఓకే ఏం చేస్తావు చెయ్యి అని వాళ్ళ ఇన్పుట్స్ వాళ్ళు ఇచ్చారు. బట్ ఐ వర్క్డ్ వెరీ హార్డ్ లైక్ 3 days కంటిన్యూస్గా. ఐ డెంట్ టేక్ ఎనీ వన్స్ హెల్ప్. అన్ని ఎపిసోడ్లు కూర్చొని చూశాను. అందరి మీద సాంగ్స్ రాయాలి. అది ఎవరో ఒకరికి అప్పచెప్పచ్చు, ఆ టీం వాళ్ళకి లేకపోతే ఎవరో బయట వాళ్ళకి అప్పచెప్పచ్చు. దే ఆల్సో వాంటెడ్ టు హెల్ప్ మీ, బట్ ఐ సైడ్ ఐ డోంట్ వాంట్ ఎనీ హెల్ప్. సో నేనే కూర్చొని వాళ్ళ అన్ని ఎపిసోడ్స్ చూసి అందరికి ఒక్కొక్క పేరు ఇచ్చి వాళ్ళ క్వాలిటీస్ అన్ని రాసుకుని ఐ డిడ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ అండ్ సాంగ్స్ రాసి పాడాను. ఇట్ వెంట్ అవుట్ వెరీ వెల్ అనమాట. చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. చాలా బాగా అయింది. ఆ ఒక్కరోజు మా డాడీ చెప్పారు, ఉందే నీలో ఆ నరం ఉంది, పైకి వస్తావు, వెరీ గుడ్, కంగ్రాట్స్ అని ఇలా కొట్టి అంతే. దట్ వాస్ ఓన్లీ టైమ్ అండ్ హీ సెడ్ దట్. ఏదైనా సాంగ్స్ లైక్ ప్రేమలో సాంగ్ రిలీజ్ అయింది, వేరే కథలెన్నో చెప్పారు. అప్పుడు కూడా మేము అందరం టీవీ పెట్టి డాడీ సాంగ్ వచ్చింది చూడు డాడీ కొత్త సాంగ్ అంటే, నీ వాయిస్ అంతేం బాగాలేదు. ఓకే పర్లేదు. వినిపించట్లేదేంటి, లిరిక్స్ సరిగ్గా ప్రొనౌన్స్ చేయడం తెలీదా, ఇలాగ అన్నీ గుచ్చి చెప్పారు. సర్లే నాన్న చూద్దాం, పాట హిట్ అవుద్ది నాన్న అంటే, ఏమో నాకు తెలీదు, నీ వాయిస్ అయితే నాకు అంత ఇంప్రెసివ్గా లేదు అన్నారు. ఓకే హిట్ చెప్పానా, నేను హిట్ అవుద్దని చెప్పానా అని అన్నాను. సో అలాగా. బట్ ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, అంటే ఆయన మిమ్మల్ని ఏదో అంటే ఇప్పుడు మిమ్మల్ని పొగిడేస్తే మళ్ళీ మీరు ఎక్కడ అంబరాన్ని అంటేస్తారు అన్నదానికి మిమ్మల్ని ఇలా పొగడకుండా ఉంచారు అని చెప్పి. తెలీదు మరి ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ లైక్ దట్. బట్ వాట్ అంటే నేను అదే ఇందాక ఐ వాస్ టేకింగ్ అవుట్ రెఫరెన్స్, బట్ నేను అంత గొప్పదాన్ని కాదు, కానీ గొప్ప వాళ్ళు ఒకళ్ళు చెప్పిన మాట ఇది. శ్రేయా ఘోషాల్ చెప్పింది. ఆవిడే వాళ్ళ ఫాదర్ కూడా అసలు పొగడాడంట ఆమెని. శ్రేయా ఘోషాల్ ఫాదరే పొగడకపోతే మనం ప్యాక్ చేసుకుని బయటికి వెళ్ళిపోవచ్చు, ఇంకా పెట్టాబెడా సర్దుకోవచ్చు. యా ఆయన పొగడాడంట, లైక్ కన్సిడర్ చేయడంట. జస్ట్ యా అనదర్ సాంగ్ ఇట్స్ గుడ్, ఘర్ మోరే పరదేశీ అలాంటి పాట పాడినా ఓకే గుడ్, ఇంటికి వచ్చి ఏంది అంటావు ఓకే, ఆ టైప్లో ఉంటాడంట ఆయన. అయ్యో బాబోయ్. సో యా అది విన్నాక నాకు ధైర్యం వచ్చింది, నేను కూడా శ్రేయా ఘోషాల్ అంత దారుణ అవుతాను ఫాదర్ పొగడకపోతే రెఫరెన్స్ ఇలా తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకున్నా నేను. పోన్లేండి అంటే అది దాని అవి అలా నిజంగా సీరియస్ గా తీసుకుని మనం కుంకు కృషించిపోయి ఉంటే ఇంకేదో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. నేను అసలు సీరియస్ గా తీసుకోను, దేన్ని తీసుకోను. చాలా వరకు నాకు నచ్చిందే చేస్తా, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తా, కన్సిడర్ చేస్తా పాయింట్స్. నచ్చిందాన్ని కొంచెం అటు ఇటు ట్వీక్ చేస్తాను, కానీ నచ్చింది అయితే చేస్తాను. బికాస్ ఐ నో ఐ హ్యావ్ అ కాన్ఫిడెన్స్ దట్ ఇది చేస్తే వర్కౌట్ అవుతుంది, ఇది చేస్తే వర్కౌట్ అవుతుంది. అంటే అది పట్టుకోవడానికి చాలా మందికి చాలా టైం పడుతుంది. అంటే ఇప్పుడు నేను నా కాన్ఫిడెన్స్ ఎట్లా బిల్డ్ చేసుకుంటానంటే, అవతల పక్కోళ్ళు బాగా చేస్తున్నారా, నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్తే, ఓ వీళ్ళకి నా మీద అంటుందంటే నీకు నీ మీద లేకపోతే వరస్ట్రా దరిద్రుడు అని చెప్పి నాకు నేను చెప్పుకుంటాను అనమాట. వేరే వాళ్ళు నేను నమ్ముతున్నారు, నువ్వు కాస్త నమ్మిచావు అన్నట్టు. అలా నేను నన్ను బిల్డ్ చేసుకుంటా. సో హౌ డిడ్ యూ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్? అంటే ఇప్పుడు స్టేజ్ ఫియర్, మరి స్టేజ్ ఫియర్ అది కొంచెం అలా ప్యారలల్ గా వెళ్ళవు కదా. స్టేజ్ ఫియర్ అంటే కాన్ఫిడెన్స్ ఉండదు కదా. క్లిష్ట ప్రశ్న ఆలోచించుకో. అదే ఇఫ్ యూ కెన్ గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్. అదే అంటే 1-2 వీడియోలు వర్కౌట్ అయ్యి 1-2 అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ దట్ ఓకే యూ నీడ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నాకు కాన్ఫిడెన్స్ అయితే ఫస్ట్ నుంచి ఉంది. ఇప్పుడు ఇంట్లో కూడా చాలాసార్లు దేర్ వర్ సిచ్యువేషన్స్ వేర్
సింగింగ్ ఏం చేస్తావులే ఫస్ట్ నాకు మా ఇంట్లోంచే వచ్చినాయి. సారీ am I bitching too much about my parents? They should know, uncle. Please don't stop me. No, uncle, they have to know. అంటే ఇది వేరే ఆడపిల్లలకు కూడా ఉపయోగపడచ్చు Yeah, కదా. yeah, yeah. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక ఆడపిల్లగా నువ్వు మొగుడి మీదే ఆధారపడాలనుకుంటారు. మొగ్గుడి సంపాదనే గొప్ప. అంటే ఇది బ్యాడ్గా నేను అనట్లేదు. ఈ ముక్క కట్ చేస్తారా? అంటే పేరెంట్స్ కూడా ఏమనుకుంటారంటే పేరెంట్స్ కానీ ఫ్యామిలీస్ కానీ, నా ఫ్యామిలీ గురించి చెప్పట్లేదు మళ్ళీ. సో హస్బెండ్ కంటే వైఫ్ ఎక్కువ సంపాదించకూడదు మేబీ, ఆర్ ఆడపిల్ల ఎప్పుడు ముఖ్యంగా పేరెంట్స్ వాళ్ళ అమ్మాయిని వేరే ఇంట్లో పంపించినప్పుడు, మా అమ్మాయి హస్బెండ్ అత్తగారు మామగారు వాళ్ళ దీంట్లో ఉండాలి కానీ షీ షుడ్ నాట్ గ్రో బిగ్గర్ దాన్ దెమ్. అప్పుడు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న ఒక మైండ్ సెట్లో ఉంటారు. సో అది చాలా వరకు మన డ్రీమ్స్ని మనం చేయడానికి హిండర్ చేస్తుంది ఈ పాయింట్. నన్ను కూడా చాలాసార్లు లైక్ ఏం సింగింగ్ చేస్తావు నువ్వు 6 months నీకు టైం ఇస్తున్నాను, నువ్వు చేస్తే చెయ్యి, ఏదైనా సాంగ్ పాడితే ఓకే, వెన్ ఐ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ సూపర్ సింగర్. లేకపోతే నువ్వు ఇంట్లో ఉండాలి, నువ్వు ఏదైనా జాబ్ చేస్తావు, ఏది చేస్తావు నీ ఇష్టం. సో నేను ఆ 6 months ఎంత కష్టపడ్డానంటే, అమ్మో 6 months టైం అయిపోతుంది బాబోయ్, సాంగ్ రావట్లేదు అన్నట్టు. లక్కీలీ నేను తమన్ గారి స్టూడియోకి వెళ్ళాను, మా ఇంటి పక్కనే దేవి గారి స్టూడియోకి వెళ్ళాను, ఇద్దరు చెరో పాట ఇచ్చారు, సెట్ అయింది కదా, నేను సింగర్ అయిపోయాను అని కూడా ఆనందించడం లేదు. మళ్ళీ మధ్యలో నీకు డిప్ వచ్చింది. సో ఇట్ వాజ్ లైక్ మై హస్బెండ్ వెంట్ టు ఆస్ట్రేలియా ఆన్ సైట్ ఒక 1 yearకో 2 yearsకో. సో అప్పుడేమో ఏమై సోది పెడుతున్నానా? లేదండి, మీరు అలా ఫీల్ అవ్వకండి. అసలు నేను చెప్తున్నా, కానీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మధ్యలో సిగరెట్ బ్రేక్ యాడ్ వచ్చినట్టుంది నాకు. మా ఇంట్లో ఏమంటారు, అమ్మా నోరు జారకని చెప్పి మరి పంపింది మా మమ్మీ. నో, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్, నాట్ టు పుట్ ఎనీవన్ డౌన్, బట్ ఇంకొకళ్ళకి ఉపయోగపడుతుందని. సో మా ఆయన ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మా పేరెంట్స్ నాకు పెద్ద క్లాస్ పీకారు. హీ వాంటెడ్ టు సెటిల్ డౌన్ దేర్ అండ్ హీ వాంటెడ్ మీ టు కమ్ టు ఆస్ట్రేలియా. కానీ నేను నాకు ఇష్టం లేదు ఆస్ట్రేలియా వెళ్ళడం. నేనేమంటానంటే ఐ వాంట్ టు వర్క్అవుట్ మోర్ అండ్ ఇక్కడ ఇండస్ట్రీలో ఇంకా ఏమైనా ఆపర్చునిటీస్ వస్తాయేమో చూడాలి నేను అన్న ఒక ఉద్దేశంలో నేనున్నా. వాళ్ళు ఏమంటారంటే, నీకు పిల్ల కూడా పుట్టింది, ఇంకా నువ్వు ఏం ఎక్స్ప్లోర్ చేస్తావు, నువ్వు వెళ్ళిపో, భర్తతోటి ఉండడమే కరెక్ట్, సో నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉండి నువ్వు ఏదో సాంగ్స్ ఇప్పుడు ఇంకేం సాధిస్తావు, బొక్క అయిపోయింది, నీ కెరియర్ డిప్ వచ్చింది ఆల్రెడీ. This was after you singing songs for movies. Yeah, I sang so many songs. I sang so many songs, but before COVID టైంలో. ఓకే, బిఫోర్ కోవిడ్ ఆర్ డ్యూరింగ్ కోవిడ్. సో ఆయన ఆస్ట్రేలియా వెళ్ళాడు, ఇంకా అయిపోయింది, ఇంకా నువ్వు ఇంట్లోనే సెటిల్ అయిపో, ఆస్ట్రేలియా వెళ్ళి అంట్లు తోముకో అని చెప్పేశారు వాళ్ళు. చెప్తే నేను అస్సలు ఒప్పుకోలేదు తెలుసా. నేను చాలా గొడవ పెట్టాను, నేను వెళ్ళను, ఆయన వస్తే రమ్మని చెప్పాలి, కానీ నేను మాత్రం వెళ్ళాను. బికాజ్ ఐ హ్యావ్ అ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ సీ మై సెల్ఫ్ సమ్వేర్ ఇన్ అన్ ఇయర్ ఆర్ 2 అని నేను చాలా ఆర్గ్యూ చేశాను. ఏం చేస్తావు నువ్వు, ఎంత సంపాదిస్తావు, ఒక లెక్క ఇవ్వు. నేను ఎలా చెప్పగలను, దిస్ ఇస్ ఇండస్ట్రీలో నువ్వు కోట్లైనా సంపాదించవచ్చు, వేసుకోవడానికి కోట్ కూడా లేకుండా బతకచ్చు, అది వీ కాంట్ జస్ట్ టెల్ ఎనీథింగ్. కాకపోతే నేను చెప్పా, ప్లీజ్ బిలీవ్ ఇన్ మీ, ప్లీజ్ ఐ వాంట్ టు డూ సంథింగ్. అప్పుడు ఏదో ఇంకా చాలా రిక్వెస్ట్ చేసి, మా ఆయనను రిక్వెస్ట్ చేస్తే హీ కేమ్ బ్యాక్. అఫ్ కోర్స్ హీ ఆల్సో సాక్రిఫైస్డ్, ఆయన కెరియర్ అక్కడ బాగుంది, సో తను సాక్రిఫైస్ చేసి వచ్చాడు. సో నేనేమంటా అంటే, పేరెంట్స్ అందరూ భర్త అడుగు జాడల్లో భార్య ఉండాలి, భార్య కెరియర్ వాట్ యు కాల్ ఇట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఇవ్వరు చాలామంది, ఎస్పెషలీ పేరెంట్స్. సో అలా ఉండకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. నేనంటే కొంచెం పోరాడాను, చాలామంది పోరాడారు కదా, వాళ్ళ డ్రీమర్స్ అందరూ ఎట్లా దే సెటిల్ డౌన్ టు బేసిక్స్. ఫిల్మ్ మేకర్ అవ్వాలందా, అయిపో, నీ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాను రా, ఎలా అవ్వాలి అని మీరు అడగచ్చు, చెప్తాను. పర్మిట్ రూమ్ ఫిల్మ్ క్లబ్ ప్రెజెంట్స్ మేక్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ కోర్స్. ఇందులో
స్టోరీ ఐడియా ఎలా తెచ్చుకోవాలి, రైటింగ్ ఎలా చేయాలి, ఎక్విప్మెంట్స్ ఎలా మేనేజ్ చేయాలి, షూటింగ్ ఎలా చేయాలి అండ్ కంప్లీట్ ఎలా చేయాలి అన్ని కవర్ అవుతాయి. అండ్ దిస్ ఇస్ బ్రాట్ యూ బై సైక్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి. స్టార్ట్ యువర్ ఫిల్మ్ మేకింగ్ జర్నీ నౌ. లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ QR కోడ్ కూడా మీరు స్కాన్ చేయొచ్చు. వెళ్ళుకోనండి, నేను ఇక్కడే ఉంటా, వెళ్ళి కొనేసిరండి. కొనేసావా? ఎపిసోడ్లోకి వెళ్దామా? కొను బ్రో. ఈ బ్యాటిల్ అంటే నేను వింటూ ఉంటాను, నేను చాలాసార్లు మా ఇంట్లో కూడా మాట్లాడుతూనే ఎక్కడికైనా వెళ్తా అంటే ఇప్పుడు ఏం వెళ్ళేది లేదు, పెళ్ళాక మూడుతోనే ఎక్కడికైనా వెళ్ళేది. మీ ఇంట్లో మీకు సిస్టర్స్ ఉన్నారా? మాది జాయింట్ ఫ్యామిలీ. నేనే చిన్న అందరికన్నా 4 అంటే జాయింట్ 14 మంది ఉంటాం. ఏంటి 14 మంది ఉంటాం ఇంట్లో. అది ఇల్లా ఇలా సత్రమా? నాట్ దట్ వే. ఎలా అంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ అందరం ఉంటాం ఇక్కడ సికింద్రాబాద్ లో ఉంటాము. సికింద్రాబాద్ లో ఉంటే 14 మంది ఉండాలి కాదు చెప్తురా. ఓ సారీ, అన్నెసరీ ఇన్ఫర్మేషన్. బట్ యా, ఏమో అలా కుదిరేసింది చిన్నప్పటి నుంచి. ఎవరికి కుదిరే? మా ఇంట్లో వాళ్ళకి కాదు. 14 మంది అంటే ఎవరు? మీ బాబాయిలు పిన్నిలు ఆ టైపా? మా మమ్మీ వాళ్ళు మమ్మీ వాళ్ళ సైడ్ ముగ్గురు సిస్టర్స్. మమ్మీ వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ ఫ్యామిలీస్ అందరూ. మీ ఫ్యామిలీ ఎంత మంది? 4. అది అంతే. ఆ లెక్క ఫ్యామిలీ. అయ్యో, అంటే మొత్తం కలిపి చెప్తున్నా జాయింట్ ఫ్యామిలీ అంటే ఆ లెక్కని చెప్తారు కదా. మామూలుగా ఉండదు. సో ఆ లెక్కలో ఇవన్నీ మస్తలు ఏమన్నా పెళ్లి తర్వాత నువ్వు మొగుడు తర్వాత అన్న ఇప్పుడేంది. అండ్ నేనంటే అప్పుడప్పుడు మా ఇంట్లో రివర్స్ ఉంటుంది అనమాట. అమ్మాయిలకంతా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి తొక్కేస్తారు. నార్మల్ జనరల్ సొసైటీ ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీ అడ్రస్ ఒకసారి ఎందుకే చెప్పా సికింద్రాబాద్. అమ్మయ్య, కరెక్ట్. ఏది చెప్పినా ఒక పాయింట్ ఉంటుంది, నేను చెప్పేది అంటే పర్పస్ ఉంటుంది. ఒక్కలేని కోసం ఏది చెప్పినా. సో అలా చూసినప్పుడు నేను అంటా పెళ్లి తర్వాత అన్ని దానికి అంటారు. మిమ్మల్ని అంటున్నారా పెళ్లి తర్వాత పెళ్ళంతో రాలేదు, ఇప్పటిదాకా రాలేదు పెళ్లి టాపిక్, వద్దు ఎందుకు. సో అక్క వాళ్ళు అలా అన్నప్పుడే అన్న ఇప్పుడు ఇది బాగానే ఎంజాయ్ చేస్తుంది, పెళ్లి తర్వాత మొగుడుతో కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది, లైఫ్ మొత్తం చిల్లే, నన్నే తొక్కేస్తున్నారు మీరు ఇక్కడ అంట. కానీ నార్మల్ గా బయట వేరేలా ఉంటది, కంప్లీట్లీ చాలా వేరేలాగా ఉంటది. పెళ్లి తర్వాత భర్త తోటి అంటారు, ఆ భర్త ఏమో పెళ్లికి ముందు ఏం పీకావు, ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తీస్తావు. 10th నుంచి ఇంటర్ అవ్వగానే ఏంటి మీకు 10th లో చెప్పలేదా? 10th లో ఏమో ఇంటర్ చెప్తారు. ఇంటర్ చదువు లైఫ్ అంతా ఈజీగా ఉంటది, జాబ్ చేయి లైఫ్ అంతా అద్దరిపోద్ది అంటారు. ఎక్కడికి వచ్చినా అర్థం కాదు, ఏంటి ఇంకా బాగాలేదు లైఫ్, వాళ్ళు బాగుంటుంది అన్నారే అనిపిస్తుంది. అన్ని టర్నింగ్ పాయింట్లే. 10th తర్వాత టర్నింగ్ పాయింట్, 10th ఒక టర్నింగ్ పాయింట్. బట్ ఇంత 10th 11th వచ్చింది కాబట్టి హౌ గుడ్ వెర్ యూ ఇన్ స్టడీస్? ఎందుకంటే దిస్ హాబీస్ వైజ్ ఇదంతా హాబీసే కదా మనకి ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో, పాడడం గిటార్ వాయించడం అంతా. సో సీరియస్ గానే ఉండేవాళ్ళు యాక్చువల్లీ. చిన్నప్పటి నుంచి సంగీతం నేర్పించి రికార్డింగ్ స్టూడియోలో నన్ను చూడాలన్న ఒక డ్రీమ్ తోటి ఉండేది మా మమ్మీ. పద్ధతిగా చిన్నప్పుడు పాడాలని ఉంది, వాటికి క్యాసెట్లు రికార్డ్ చేసి పంపించేవాళ్ళం ఆడిషన్కి వాటికి. సో యా, దే హ్యావ్ ఆల్వేస్ బీన్ సీరియస్. బట్ ఎందుకో పెళ్ళైన తర్వాత అమ్మాయిలు ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది వచ్చేస్తుందో అని వీళ్ళు ఇబ్బంది పడిపోయి మనల్ని ఆపేస్తారు. వాళ్ళకేం ఇబ్బంది ఉండదు యాక్చువల్లీ, మా ఇన్లాస్కి ఏమి ఇబ్బంది లేదు. కానీ వీళ్ళు అనుకుంటారు ఈమె ఇలా ఎంత ఇది చేసేస్తుంటే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో. సో యా, 10th నేను CBSEలో చదివాను, మంచిగానే వచ్చాయి మార్క్స్, మంచిగానే వచ్చాయి. 86%, 88% అలా వచ్చాయి. 86, 88 యా, అంటే అది మన SSC లో కన్వర్ట్ చేసుకుంటే ఈజీగా 97, 98. యా అలా అని సంతోషపడాలి మనం. సంతోషం నేను ఎప్పుడో మాట్లాడేది మళ్ళీ ప్రౌడ్ CBSE. నేను కూడా అసలు తగ్గేది లేదు. నేను మన స్టేట్ సిలబస్ నుంచి చెన్నై వెళ్ళి CBSEలో పడ్డా. నన్ను CBSEలో జాయిన్ చేశారు. నేను ఇక్కడ ఉండేటప్పుడు పెద్ద తోప్ స్టూడెంట్ని స్టేట్లో. అక్కడికి వెళ్ళాక నన్ను అసలు నేలకేసి రాస్తారు, నువ్వేంటి నీ చదువేంటి అన్నట్టు. ఇంకా అదో మెంటల్ టార్చర్లే స్కూలింగ్ అనేది. అక్కడికి వెళ్ళొద్దు, వద్దు ఆ డేస్ వద్దు ప్లీజ్. నాకు అప్పుడు ఇంగ్లీష్ వచ్చి వచ్చేది కాదు. నేనేమో చెన్నైలో పెద్ద స్కూల్, అది DAV స్కూల్, పేరు చెప్తా. పెద్ద ప్రెషర్ కదా, ప్రెషర్. వాళ్ళందరూ రిచ్ కిడ్స్, నేను ఒక్కదానే పూర్ కిడ్ వాళ్ళతో పోలిస్తే. ఇంకా నాకు ఇంగ్లీష్ వచ్చే, యా దట్ ఎస్ ఓకే యా
యా యా అంటూ ఉండేదాన్ని. గుడ్ పాయింట్. వాళ్ళందరూ ఏమో దంచి కొట్టేసేవాళ్ళు. వాష్ 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 అంటే నాకు అర్థమయ్యేది కాదు. పార్డన్. సగం సార్లు నేను నవ్వుతూనే కూర్చునేదాన్ని. సగం సార్లు క్లాస్ బయటే ఉండేదాన్ని. దట్స్ వెన్ ఐ థింక్ ఐ బికేమ్ వెరీ నోటోరియస్. ఐ బికేమ్ వెరీ చిల్లర. నోటోరియస్ బాగుంది. తెలుగులో ట్రాన్స్లేట్ చేయొద్దంటారా? మరి లిటరల్ ట్రాన్స్లేషన్. సో చిల్లరేషాలన్నీ అప్పుడే వేసాను. అండ్ ఒక్క సినిమా చెన్నైలో చదివాను కదా, బాగా తమిళ్ బాగా ఫాలో అయ్యేదాన్ని. అదేం సినిమా? నేను తమిళ్ అంటే ఇప్పుడు మరి వెంటనే కాదు కాదు, ఎంతమంది కన్నులో ఏమాయ చేసావే తమిళ్లో. వినతండి వరువాయ. వినయ్ తాండి వరువాయ. అది వినతండి దినతంది కాదు, వినయ్ తాండి వరువాయ. వినయ్ తండి. అది రిలీజ్ అయింది 10th బోర్డ్ ఎగ్జామ్ ముందర రిలీజ్ అయింది. సో అందరూ నా చిల్లర్ ఫ్రెండ్స్ ఒక గ్యాంగ్ ఉన్నారు, వాళ్ళందరూ సినిమాకి వెళ్ళారు. వెళ్దాం అన్నారు. దట్ వాజ్ లైక్ సైన్స్ బయాలజీ ఏదో. నేను ఆ ఒక్కరోజు ఆ సినిమాకి వెళ్ళలేదు. చాలా సీరియస్గా చదివా ఆ ఒక్కరోజు. ఆ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చాయి. ఆ సినిమాకి వెళ్ళిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. నేను తప్ప. ఇంకా వాళ్ళందరూ పాస్ అయ్యారు, నేను తప్ప అంటారు. ఎవరు ప్రమోట్ అవ్వలేదు. అందుకే నాకు సినిమా బాగా ముద్ర పడిపోయింది. నేను ఇంకా నేను నిజంగా ఉల్టా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు వెళ్ళిన అందరు పాస్ అయ్యారు, నేను తప్ప అంటారు అనుకున్నాను. నేను చదివాను సీరియస్గా, నేను పాస్ అయ్యాను. కానీ ఇప్పుడు మీకు తెలుసా వినయ్ తండి వరువాయలో ఇప్పుడు మనకి ఏమై చేసేవాళ్ళు లాస్ట్లో ఇద్దరు కలిసిపోతారు కదా, నాగ చైతన్య సమంత. నేను చూడలేదుగా. ఐ పాస్. సో అందుకే చెప్తున్నా మీకు, ఏమై చేసా లాస్ట్ లో ఇప్పుడు మనకు తగ్గట్టు ఏంటి తెలుగు ఆడియన్స్ కొంచెం హ్యాపీ ఎండింగ్ కావాలి వాళ్ళకి అని చెప్పి తమిళ్లో సాడ్ ఎండింగ్ అంట. తమిళ్లో కలవరు. అవును, నాకు అర్థం కాదు ఇదేంటన్నా, ఇది ఎందుకన్నా సాడిజం. నేను చెప్పనా, గుండెలు పిండితేనే సినిమా బాగుంటది అక్కడ ఎక్కడైనా, నా ఉద్దేశంలో. ఇప్పుడు ప్రేమిస్తే ఇలా అంటాడు, ఎలా ఉంటది అసలు ఫీల్? అది మన వాళ్ళు చేసుకున్నారు. అది అలా కొట్టుకుని నేలకేస్తే అది ఏడుస్తుంటే మనకి గుండెల్లోంచి ఆవేదన వస్తుంది. ఐ లైక్ సాడ్ ఎండింగ్స్. ఐ లవ్ సాడ్ ఎండింగ్స్. మీరు అక్కడ చదువుకున్నారన్న ఇదంతా మీకు ఎఫెక్ట్ లేదు. నాకేమనిపిస్తుంది అంటే ప్రేమలో ఒక బాధ చూపిస్తేనే ఐ థింక్ ఎక్కువ జనాలకి వెళ్తుంది, రీచ్ అవుతుంది అనిపిస్తుంది. ఓకే, అంటే ప్రేమ రియల్ లైఫ్ లో కూడా ఇప్పుడు సాడ్ ఎండింగ్స్ ఉంటాయి కదా చాలా లవ్ స్టోరీస్ కి. దెన్ వై ఆల్వేస్ హ్యాపీ? అదే కరెక్ట్, అగ్రీడ్. కానీ అంటే ప్రేమ రిలేటెడ్ లవ్ స్టోరీస్ లో మీరు ఏమైనా చూపించారు సాడ్ ఎండింగ్స్ అంటే ఓకే. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. దీంట్లో మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. టెంపర్ సినిమా ఉంది మన దగ్గర. ఓకే, లాస్ట్ ఊరేసేస్తా ఉంటారు కదా ఎన్టీఆర్ గారికి. అవును, ఊరేసేటప్పుడు మన పోసాని కృష్ణమూర్తి గారు జడ్జి గారు అని చెప్పి ఫోన్ చేసి ఆయన బయటకు పిలిపించి ఆపిచ్చేస్తారు ఊరేయించడం. తమిళ్లో విశాల్ గారు రీమేక్ చేశారు అది. ఓకే, టెంపర్. అందులో ఊరేసేస్తారు. వెయ్యాలి కదా. దీంట్లో ఏముంది లాజిక్? ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఈజ్ అ స్టార్. ఓకే, ఆ ఎక్స్ప్రెషన్ కొంచెం ప్యాన్ చేయండి. ఓకే, కంటిన్యూ. ఆయన ఒక పెద్ద స్టార్. ఇప్పుడు ఠాగూర్ మూవీలో చిరంజీవి గారిని ఉరేయరు, కానీ తమిళ్లో కెప్టెన్ ని ఉరేస్తారు. వాళ్ళకి ఉరేయడం ఇష్టం. ఏ సినిమా అయినా వాళ్ళు ఉరేస్తారు. మనకేంటంటే వాళ్ళ ఇండస్ట్రీకి మన ఇండస్ట్రీకి కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఈ ఫెనిటిజం చాలా ఎక్కువ కాబట్టి మనం హీరో చచ్చిపోతే మనం తట్టుకోలేము. హీరో అయ్యగారే నెంబర్ 1 అన్నట్టు మనం వి కాంట్ యాక్సెప్ట్. అండ్ వాళ్ళకి ఏంటంటే రియాలిటీకి సినిమా దగ్గరలో లేకపోతే వాళ్ళు తట్టుకోలేరు. హీరోయిన్లు రేప్ అయిపోతారు, హీరోలు ఉరి తీసుకుంటారు. ఇట్స్ లైక్ దాట్. దేర్ ఆర్ సో మెనీ మూవీస్ లైక్ దట్. పరుత్తి వీరన్ లాంటి సినిమా చూస్తే అసలు బీభత్సంగా ఉంటుంది. అలాంటి సినిమా మనం చూడలేము అంటాను, మనం చేయలేము. ఎందుకంటే మేబీ we don't want to see our heroes or heroines రియాలిటీ మనం చూడలేం, మనం ఫ్యాన్సీగా చూస్తాం అన్ని. బట్ దేర్ ఆర్ 2 ఆర్గ్యుమెంట్స్ కదా దీనికి. అంటే ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు ఈ మధ్య ఏమనంటే కొంచెం రియలిస్టిక్ సినిమా కానీ అలాంటి సినిమా ఏదైనా వస్తే
మన తెలుగులో యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ఇదే మలయాళం సినిమా అయితే యాక్సెప్ట్ చేస్తారా, మనం తెలుగులో తీస్తే యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటారు. సో ఎక్కడో మలయాళం సినిమా మనం చూస్తున్నప్పుడు వీఆర్ యాక్సెప్టింగ్, అరే ఈ సినిమా బాగుందని చెప్పి. కానీ అదే మన దగ్గర అటెంప్ట్ చేస్తే దానికి ఒక బ్రాండ్ ఇది అంటే మలయాళం సినిమా హిట్ అయ్యాకే మనం చూస్తాం. అలా అంటారా? ఓకే. అది హిట్ చేస్తారు కదా వాళ్ళు, హిట్ అయిన తర్వాత మనం చూస్తాం. అది డైరెక్ట్గా మన దగ్గర రిలీజ్ అయింది అనుకోండి, ప్రాబ్లీ మనం చూడం. అంటే ప్యారల్ రిలీజ్ అయితే హిట్ టాక్, ఇప్పుడు ఏదైనా కొంచెం వర్డ్ ఆఫ్ మౌత్ ఆర్ పాజిటివ్ టాక్ వస్తేనే జనాలు థియేటర్స్కి వెళ్తారు. నాకేమనిపిస్తుందంటే ఇక్కడ డైరెక్ట్గా అలాంటి కాన్సెప్ట్తో సినిమా తీస్తే మనం అరే బేకార్ రా, హీరోయిన్ చచ్చిపోద్దిరా, ఏంద్రా ఈ గోల అని అనుకుంటాం. అదే ఒకడు వావ్ ఈ సినిమా చాలా బాగుంది మచ్చా నువ్వు చూడాల్సిందే అని ఎవడైనా చెప్పాడు అనుకోండి, కంపల్సరీ చూస్తాం. మేబీ దట్స్ మై థాట్ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఆ లెన్స్తో ఆలోచిస్తే కరెక్టే, కానీ ఏంటో మన దగ్గర వచ్చినప్పుడు మనకు కావాలి అంటారు, ఇలాంటి సినిమాలు వస్తే చూడరు, మళ్ళీ ఆ వేరే లాంగ్వేజ్ వచ్చింది అది బాగుంది అంటారు. అది ఎప్పుడు నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట, ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. బట్ మేబీ మన దగ్గర ఎలా అంటే కొంచెం రిచ్గా ఉంటాయి అన్ని మూవీస్ కానీ మేకింగ్ కానీ, రిచ్గా అంటే వేరే విధంగా అన్నట్టు ఫ్యాన్సీగా ఉంటాయి. రియల్ లైఫ్ కంటే బెటర్గా కనిపిస్తాయి అన్నీ. అది అలవాటైపోయింది ఫస్ట్ నుంచి మనకి. మేబీ ఇప్పుడు హీరోస్ కూడా పెద్ద పెద్ద హీరోస్కి ఫ్యాన్స్ ఎక్కువ కదా, సో పెద్ద హీరోస్ని చాలా గొప్పగానే చూపించారు ఇప్పటిదాకా. అక్కడేమో పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా ఏది పడితే ఆ క్యారెక్టర్లో వాళ్ళు చేసేస్తూ ఉంటారు. మేబీ అది కూడా డిఫరెన్స్ అయి ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది అనేది ఇప్పుడు నాకున్న కష్టాలు చాలా బాబు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా రియాలిటీ ఎందుకు రా నాకు సినిమా చూపించు నువ్వు అనే మెంటాలిటీలో కూడా ఉంటారు కదా. వాళ్ళు ఎందుకు చూస్తారు నాకు అర్థం, వాళ్ళ కష్టాలు లేవా? నేను ఒక మూవీ చూసాను, మైండ్ బ్లోయింగ్ మూవీ, మమ్ముట్టి గారిది అనమాట. నాన్ పక్కల్ నేరత్తు మయక్కం ఏముంటది ఆ సినిమా? నాకు అర్థం కాలేదు సినిమా. ఎందుకు అర్థం కాలేదు? మెంటలా ఏమో నేను అంటే నన్ను వేసుకు బట్ 1 hour 45 minutes సినిమా. ఐ లవ్ దట్ మూవీ. నాకు 3 గంటల సినిమాలా అనిపించింది. నాకు అసలు ఏదన్నా ఏంటి ఏం జరుగుతుంది సినిమాలో అని నాకు అసలు అర్థం కాల. నాకు ఎనీ డే ఎవరైనా మూవీ సజెషన్ అడిగితే ఆ మూవీ చెప్తాను తెలుసా. నేను దాని మీద రీల్ కూడా చేసా. ఎవరే ఏంటి బాలేదనా అంటే ఇది ఆర్ట్ సినిమాలు అంటే మీరు ఏమనుకుంటున్నారు అది చెప్పేసేయండి. ఆ మూవీలో బ్రిలియన్స్ ఏంటో తెలుసా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు, మొత్తం మూవీ పాత పాటలు వేస్తాడు వాడు. అది మలయాళం పాత పాటలు మనకు అర్థం కూడా కావు. అరే అది వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళకి అర్థం అవుతాయి కదా. మన సినిమాలో తెలుగు సినిమా తీసి మలయాళం వేస్తాం మనం. అది కరెక్టే, కానీ నాకు ఆ రిలేటివిటీ నేను నాకు తమిళ్ కూడా బాగా అర్థమవుతుంది కాబట్టి హీ కమ్స్ టు అ తమిళ్ ల్యాండ్ అండ్ తమిళ్ సాంగ్స్ ప్లే అవుతాయి ఎక్కువ. అసలు ఆ ప్లేసు ఆ నేటివిటీ, వాడు వచ్చి అక్కడ వాడికి హీ గెట్స్ ఇన్ టు సంబడి ఎల్సెస్, తను ఇంకోళ్ళ మారిపోతుంది. ఆ బస్సులో వెళ్తున్నప్పుడు సడన్ గా ఆయన గాలి ఏముంటది తెలుసా బస్సులో వెళ్తున్నప్పుడు. మీరు అందరూ యు వాచ్డ్ దట్ ఫిల్మ్. అసలు మీరు ఆ పక్కన ఆర్టిస్టులను చూడాలి. నేను రివైండ్ చేసుకుని ఒక్కొక్క సీన్ చూసాను తెలుసా, వేర్ దేవర్ సో న్యాచురల్. ఒక ఆమె పూలు కడితే ఇట్లానే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. మూవీ కోసం ఎవ్వడు యాక్ట్ చేయలేదు. అసలు వాడు ఆ ఇంట్లో వెళ్తే ఒక ముసలా ఉంటది, ఆవిడ కనపడదు ఆవిడకి, ఆవిడ ఏదో పెట్టుకుని టీవీలో చూస్తూ ఉంటది. కానీ నాకు ఇప్పుడు మీకేం అర్థమైంది చెప్పండి, ఆ బస్సులో వెళ్తున్నప్పుడు చాలా కాలం అయిన సినిమా చూసి కాదు, ఇది ఒక్క సీనే, ఇది మెయిన్ సీన్ ఇది సినిమాది. ఆయన ఇట్లా గాలి తగిలి ఆయనకేదో గాలి సోకింది, ఆయన ఆ మనిషిలా మారిపోయాడు అన్నట్టు బస్ దిగి మెల్లిగా ఇంట్లో బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ తెలుసా. నౌ యూ స్పీక్. అయిపోయాక మనం ఎస్పెషలీ హారర్ మూవీస్ చూసాక అప్పుడు దాకా భయం అయ్యదు, లాస్ట్ లో బేస్డ్ ఆన్ ట్రూ, నీ అమ్మ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అప్పుడు వడకడం స్టార్ట్ అవుద్ది. మొన్న ఎవడో దిస్ ఇస్ చంద్రముఖిస్ హౌస్ చూసాను. నాకు బొమ్మ ఎవడు గీసాడో నాకు చాలా ట్రామా తెలుసు ఆ సినిమా. నేను థియేటర్లో చైర్ కిందకి దూరాను ఆ సినిమా చూడలేక. నాకు మా పేరెంట్స్కి అర్థం కావట్లేదు, అంత చిన్నపిల్లని తీసుకెళ్ళి అట్లా చేస్తారు.
ఎన్ని రోజులు పడుకోలేదో నేను. అప్పుడు హౌ ఓల్డ్ వర్ యూ వెన్ చంద్రముఖి రిలీజ్? ఇప్పుడే 2007 8 4 4th అంటే 2007 8 అంతే 4th క్లాస్ 5th క్లాస్లో ఉంటాను. 4th క్లాస్ 5th క్లాస్. ఐ వాజ్ లిటిల్ ఓల్డర్ టు ప్రాబ్లీ. సో నేను సపరేట్గా పడుకోవాలి. పేరెంట్స్ పడుకోకూడదు కదా, వాళ్ళు నాకు వేరే రూమ్ ఇస్తారు కదా. నేను నరక యాతన అనుభవించాను తెలుసా. రూమ్లోంచి వెళ్ళి వాళ్ళ తలుపు కొట్టలేను, నేను నా రూమ్లో పడుకోలేను. మా అమ్మ ఏదో టవల్ ఆరేసింది ఆ డోర్ మీద, అదేమో ఏదో ఫేస్ లాగా కనిపిస్తుందా, ప్రతిదీ ఏదోలా కనిపిస్తుంది, ఇల్యూషన్స్ వచ్చేస్తున్నాయి నాకు. ఓ గాడ్, ఐ హ్యాడ్ వర్స్ట్ టైమ్ ఎవర్ ఆఫ్టర్ వాచింగ్ చంద్రముఖి. ఎంత మందికి అంటే చంద్రముఖి ఏంద్రా ఈ సినిమా చూడంటే లేదురా, నీకు చంద్రముఖి నేను చూసిన ఏజ్ లో ఆ ఇచ్చిన ట్రామా నీకు తెలీదు. అంటే ఒక గ్రూప్, అంటే ఒక 90s నుంచి 80s నుంచి వచ్చిన వాళ్ళందరికీ దట్స్ ది హారర్ మూవీ. జనరేషనల్ ఇది ఎట్లా అంటే, అండ్ దట్ ఈస్ అ మూవీ వేర్ బిగ్ సూపర్ స్టార్ లైక్ రజనీకాంత్ డిడ్ అ హారర్ ఫిల్మ్. అది ఎంత రిస్క్ అసలు ఆ స్టేజ్ ఆఫ్ టైంలో. అండ్ మెయిన్ ఫోకస్ జ్యోతిక గారి మీద ఉంటుంది. అసలు ఎన్ని బ్యారియర్స్ బ్రేక్ చేసి, అండ్ దాంతో పాటు పోనీ రజనీకాంత్ గారి ఆరా ఉండదా అంటే ఫుల్ ఆరా. ఆయన ఎంట్రీ అప్పుడు ఇట్లా కాల్ పైన ఉంటే అరే 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 ఏం ఎంజాయ్ చేస్తా. మళ్ళీ ఒక సీన్ ఉంటది, ఆ ఫస్ట్ ఫైట్ అయిపోయిన తర్వాత అందరిని కొట్టేసి గాల్లో దుంకి ఇలా కాలు దులుపుకుంటా. అవును, దిస్ ఇస్ అబ్సల్యూట్ సినిమా. నాకు ఇప్పటికి కూడా ఫస్ట్ ఎంట్రీ రాగానే కాలు పెట్టినప్పుడు సుడిగుండం లాగా ఒకటి వస్తుంది, దానికి మళ్ళీ మాస్ సినిమాలో మళ్ళీ ఇట్లా అన్నప్పుడు వా ఇలా ఉంటది. మేము ఒకటి చేయండి బాగుంది అన్నట్టు అసలు ఎంజాయ్ చేసాం మనం చాలా. అండ్ దాని తర్వాత మళ్ళీ సోను సూద్ తో ఫైట్ ఉన్నప్పుడు టెరెస్ మీద నీ అమ్మ ప్రతి స్టేజ్ లో అనుమానం క్రియేట్ చేశారు. ఆవిడతోటి, ఆ ఇంట్లో ఉన్న ఆవిడతోటి, సోను సూద్ తోటి. నీ అమ్మ ప్రతిసారి వీడా దెయ్యం, ఇదా దెయ్యం, నయనతారనే దెయ్యం, ఎవరు అర్థమై సావదు నాకు. ఆయన ఆ పూజారి వస్తాడు కదా, అవును, అసలు ఈయన ఇవన్నీ చేస్తా. ఆయన చూస్తే ఫస్ట్ మీరే భయంకరంగా తేడాగా ఉన్నారు సార్. ఆయన చెప్పే విధానం కూడా ఈయననా మీరు వెళ్ళమనేది అన్నప్పుడు ఫస్ట్ మీరు వెళ్ళిపోండి సార్, మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది. అదే అసలు వాట్ ఆఫ్ ఫిల్మ్. ఇప్పుడు డిస్కస్ చేస్తుంటే నాకు ఇంకా క్రేజీ మూవీ ఇట్ ఇస్. మళ్ళీ ఆ రీల్ లో అది కూడా వచ్చింది, హియర్ కులశేఖర్ వాస్ డాన్సింగ్ విత్ హిస్. అవును, ఆ గోడల మీద డోంట్ ఎంటర్ డేంజర్ అది ఇది అని పెడితే అరుంధతి సినిమాలో లాగా వెళ్ళొద్దమ్మా అక్కడ ఎవరు లేరు. నాకైతే అరుంధతి ఇవన్నీ హారర్ మూవీసే, కానీ చంద్రముఖి ఇస్ ది హారర్ ఫిల్మ్. అది కాకుండా ఇప్పుడు అరుంధతిలో కూడా గోడ సీన్ బాబోయ్, ఫ్యూజ్ లో అవుట్ అయిపోయాయి. ఆ గోడ మీద దెయ్యం కనిపిస్తుంది. షయాజీ షిండే గారు ఇస్ ద హీరో. నొప్పి చూపించు. ఐ సా యువర్ రీల్, యు నో, క్రేజీ ఇట్ ఇస్. థ్యాంక్ యూ. చిన్న నేను కావాలని తీసుకురాలేదు ఈ కాన్వర్సేషన్, బట్ యా నేను వచ్చే ముందే ఎక్కడొక్కడి చెప్దామని డిసైడ్ అయ్యాను. పోన్లేండి అలా అనుకున్నారు. ఐ లవ్ దట్ రీల్. నేను ఎన్నోసార్లు చూసాను ఆ రీల్. ఇంకా ఐ థింక్ యూ షుడ్ డూ మోర్ ఆఫ్ దట్. జనతా గ్యారేజ్ లో నా పేరు చెప్తారు అనుకున్నాను. పోన్లే, ఇట్స్ ఓకే. వావ్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్ ఇట్ ఇస్. నేను అసలు దానికి అంటే అలా చేస్తే ఎన్ని వస్తాయి తెలుసా? చాలా ఉన్నాయి ఇప్పటికి, అన్ని పెట్టుకుంటున్నా నేను. కానీ ఎవరిని నొప్పించకుండా ఏంట్రా మా హీరో అంటున్నా అలాంటివి ఇప్పటిదాకా మీరు నొప్పించలేదు అనుకుంటున్నా. నొప్పించలేదు. ఓ నొప్పించరా? లేదు, నొప్పి చూపించు అన్నారు అంతే. సో ఆ సీన్ ఆయన మొత్తం సినిమాలో వచ్చిన ప్రతిసారి ఒక ధైర్యం లాగా వస్తుంది కదా, అంటే ఈ క్యారెక్టర్ వస్తే అమ్మయ్య ఇప్పుడు చూడొచ్చు సినిమా అన్నట్టు. దాట్ వాజ్ షయాజీ షిండే ఫర్ మీ ఇన్ అరుంధతి సినిమా. అండ్ అది కాకుండా చంద్రముఖి కాకుండా మిమ్మల్ని కొంచెం అలా షేక్ చేసిన సినిమా ఏమైనా ఉందా హారర్ సినిమాల్లో? హారర్ లోనా, దేర్ ఇస్ వన్ ఫిల్మ్ కాల్డ్ ఎటాప్సీ ఆఫ్ జేన్ డో సంథింగ్. ఏదో ఒకసారి శ్రవణ్ ఒకసారి దికావ్ బాయ్. ఆటోప్సీ ఆఫ్ జేన్ డో చూసినావు నువ్వు? లో ఉంటది ఎగ్జాక్ట్లీ. ద ఆటోప్సీ ఆఫ్ జేన్ డో అని ఒక మూవీ చూసా. అది అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ అండ్ ద టైమ్ యూ వాచ్ ద మూవీ. అండ్ నేను అది US లో ఉండేటప్పుడే చూసా. అసలుకే అక్కడ ఇళ్ళన్నీ ఇలా కొడితే చెక్క చెక్కగా ఉంటాయి, నడుస్తున్న సౌండ్లు వస్తాయి.
నాకు అసలు పిచ్చి లేసిపోయింది అసలు. ఇట్ వాజ్ హారబుల్ ఈ మూవీ. గెట్ అవుట్ అని ఇంకో మూవీ చూసాను, అంత హారర్ కాదు కానీ అది కూడా కొంచెం. ఇంకేం చూసాను, నాకు ఇందరు లేపుతారు కాంజూరింగ్, యానబెల్ అన్నీ అంటుంటారు నాకే. అవి కొంచెం మనం ఏంటంటే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాం కదా ఈ లెవెల్ ఆఫ్ ఇది. ఇప్పుడు వాళ్ళు ఈ సీన్ లో ఇలా వస్తారు, ముందుకు వచ్చేస్తారు, జంప్ స్కేర్స్ ఉంటాయి, మొహం మీదకి వస్తారు, అంటారు, అని తెలిసిపోతాయి. ఈ సినిమా అట్లా కాదు. చచ్చిపోయినా ఆటోప్సీ చేస్తాడు ఒకడు, ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతూ ఉంటుంది, దాని బాడీలోంచి ఏదో మ్యాప్ వస్తుంది. ఓ మై గాడ్, ఇట్స్ క్రేజీ. అండ్ నాకు అట్లా నన్ను బాగా షేక్ చేసింది గృహం అని ఒక సినిమా ఉంటుంది, సిద్ధార్థ్ ఆండ్రియా. యా కానీ అందులో సీన్లు ఎక్కువ ఉంటాయి కదా. అది కొంచెం డైవర్ట్ అయిపోతుంది, సడన్ గా భయపడతాం, సడన్ గా అది మిమ్మల్ని ఏ విధంగా షేక్ చేసింది? ఏ హారర్ అంటే ప్యూర్ హారర్ చెప్పాలి, నేను అట్లా చెప్పా. సీన్లు గీన్లు ఏముండవు, కానీ ఇట్స్ లైక్ షీఈస్ న్యూ త్రూ అవుట్ ద మూవీ. బట్ బట్ అది శవం కదా, ఆ ఫీలింగ్ రాదు. న్యూడ్ కట్ చేసేయండి అబ్బా. గృహం అంట. ఓకే, ఇంకా మళ్ళీ ఇంకేమన్నా నాకంటే అంత భయం వేసింది. మళ్ళీ హారర్ కదా, సైకలాజికల్ హారర్. రీసెంట్ అబ్సెషన్ నాకు మస్తు భయం వేసింది. నేను అబ్సెషన్ వెళ్ళలేదు, భయం వేసి. అంటే ఇది అదే అంటున్నా, చంద్రముఖి టైప్స్ అలాంటి దయ్యం హారర్ కాదు అది. ఐ నో సైకలాజికల్ హారర్. కాకపోతే నాకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకు అంత టెన్షన్ అవసరమా అసలుకే, వయసు అయిపోతుంది అన్న ఫీలింగ్ లో నేను చూడలేదు ఇప్పటిదాకా. బికాజ్ ఐ డోంట్ నో, సమ్ టైమ్స్ ఐ ట్రావెల్ నో, హోటల్స్కి అది వెళ్తాను కదా, ఒక్కదాన్నే పడుకోవాలి. అప్పుడు ఈ సీన్లు ఏమైనా గుర్తొస్తాయేమో అని. మీకంటే గృహంలో చాలా నేను ఆ మీనింగ్ తో అనలేదు పింకీ. బట్ నా భయం కాదు. ఇప్పుడు మీరు యూఎస్ అన్నారు కదా, వాట్ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడు మీరు యూఎస్కి వెళ్ళింది? అంటే టూర్స్కి వెళ్ళినప్పుడా, లేకపోతే ఐ వాజ్ ఇన్ యూఎస్ అన్నారు కదా సినిమా టూర్స్కి వెళ్ళినప్పుడు. ఓకే కూల్. మరి ఒక్కదానే పడుకుంటాను కదా, నాకు చాలా టెన్షన్ వేస్తుంది. నాకు అలాగా ఒకసారి ఈ అదేంటది ఖతార్ వెళ్ళినప్పుడు నాకు చాలా టెన్షన్ వేసింది, పారానార్మల్ గా అనిపించింది నాకు. అంటే ఏమైంది అంటే కాదు, ఇలాంటి అంటే మనకు బాగా ఇంట్రెస్ట్. లైక్ ఏమో నాకు తెలీదు, షోకి వెళ్ళి నాకు పెద్ద స్వీట్ రూమ్ ఇచ్చారనమాట. నాకు ఎప్పుడు అప్పటిదాకా అంత పెద్ద రూమ్ ఎప్పుడు ఇవ్వలేదు. నేను వీడియో కూడా తీసుకొని మా మమ్మీకి పంపించాను, మా రూమ్ చూడు అద్దరిపోయింది అసలు, మన లెవెల్ పెరిగిపోయింది అని. సో వెళ్ళాను, సూట్ కేస్ పెట్టాను ర్యాక్ మీద. నేను ఆల్రెడీ 2-3 days పడుకోలేదు. ఐ వాజ్ వర్కింగ్ అండ్ దెన్ వెంట్ దేర్. సో నాకు చాలా టైర్డ్గా ఉంది, ఇప్పుడు పడుకోకపోతే రేపు షో చేయలేవు అని చెప్పి మెంటల్గా ప్రిపేర్ అయ్యి పడుకున్నా. ఆ సూట్ కేస్ కింద పడింది. యాక్చువల్లీ పడే అవకాశం లేదు, కానీ పడింది. లేచి ఓకే ఏదో పడిందిలే అని చెప్పి తీసి పైన పెట్టా, పడుకున్నా, మళ్ళీ పడింది. కొంచెం టెన్షన్ వేసింది, మళ్ళీ లేచి వచ్చి పైన అన్ని సామాన్లు కింద పడిపోయాయి, అన్నీ ఏరుకుని, అసలుకి పిన్ డ్రాప్ సైలెన్స్ కదా ఊళ్ళల్లో, మళ్ళీ పైన పెట్టా, పడుకున్నా, మళ్ళీ పడింది. అంతే, అమ్మో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతారామో. అలా 2-3 times అయింది. స్టిల్ ఐ వాజ్ లైక్ ప్రాబ్లీ నాదే ఏమైనా పొరపాటుగా ఆలోచించానేమో అని చెప్పి పడుకున్నా. నాకు ఒక సార్ట్ ఆఫ్ స్లీప్ పెరాలిసిస్ లాగా వచ్చింది, వేర్ ఐ ఫెల్ట్ సంథింగ్ గెట్టింగ్ ఇన్, అంటే ఏదో వస్తున్నట్లు మీదకి ఏదో ఒక ఫీలింగ్ వచ్చింది, బట్ ఐఎమ్ అనేబుల్ టు గెటప్. ఆ ఫీలింగ్ నేను చెప్పలేను, నా భయం వేసేసింది. అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ చెకింగ్. నేను లేవలేకపోతున్నాను, రూమ్లోంచి కూడా బయటకు వెళ్ళలేను, బట్ ఐ కెన్ ఫీల్ సంథింగ్, సమ్ ప్రెజెన్స్, అండ్ ఇట్ స్లోలీ గ్రోయింగ్ ఆన్ మై బాడీ, అండ్ ఐ వాజ్ లైక్ సో స్కేర్డ్. వెంటనే నేను కాల్ కొట్టాను తెలుసు మా ఫ్రెండ్స్కి వాళ్ళకి, అండ్ దెన్ అది అయిపోయింది. ఫైనల్గా లేవగలిగాను, డోర్ ఓపెన్ చేసేసి కిందకి పరిగెట్టి రిసెప్షన్లో సాయంత్రం వరకు కూర్చున్నా, రాత్రి వరకు కూర్చున్నా. ఎందుకు మేడం మీరు పైకి వెళ్ళట్లేదు అని అడుగు.
ఇట్స్ ఓకే ఐఎమ్ ఫైన్ హియర్, ఫుడ్ కూడా ఇక్కడ ఆర్డర్ పెట్టుకుంటాను అని తినేసి ఆర్గనైజర్స్ వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్తే ఒక్క రూమ్ కూడా లేదు అక్కడ. మిమిక్రీ ఆర్టిస్ట్ ఒక ఆయన, సింగరు ఒక అతను, ఇంకొకళ్ళు ఎవరో ముగ్గురు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కింద మ్యాట్రస్ వేయించుకుని పడుకున్నా నేను. నెక్స్ట్ డే వరకు ఓయ్. ఇట్ వాస్ హారిఫిక్. అమ్మ బాబాయ్, నేనైతే లగెత్తరహో అక్కడ లగెత్తా నేను కూడా. డైరెక్ట్ గా ఇప్పటిదాకా దుబాయ్ ఖతర్ అంటే దుబాయ్ షేక్ నీకు దండం పెడుతుంది అన్నట్టే ఊహించుకునేవాడిని నేను. నాకు ఎప్పుడు అవ్వలేదు, నేను చాలా సార్లు వెళ్ళాను అరబ్ కంట్రీస్కి. దట్ వాజ్ వన్ ఎక్స్పీరియన్స్, హెల్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత మీకు నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్ ఉండే, అవును, అది ఎలా జరిగింది? బాగా జరిగింది. ఇంకేం చేస్తాం, మర్చిపోయాను అవన్నీ. పోలేండి అమ్మో. అండ్ ఇప్పుడు నేను మీరు సోషల్ మీడియాలో చూస్తే అక్కడ రెడీ అవుతున్న వీడియో ఒకటి పెట్టా. అది అందులో నేను కనకదార స్తోత్రం చదువుకుంటూ అంగం హరే అని అనుకుంటూ మేకప్ చేయించుకున్నాను. మేకప్ ఆర్టిస్ట్ వచ్చారు. జనాలందరూ నాకు చాలా ఒక అమ్మాయి పద్ధతి గల అమ్మాయి, భక్తి ఎక్కువ అనుకున్నారు. కాదు, నాకు అక్కడ దెయ్యం ఉందని భయంతో నేను ఆ మంత్రాలన్నీ చదువుతూ ఉన్నాను 24 గంటలు. వాళ్ళ కింద కమెంట్స్, వావ్ అండి మీరు అస్సలు ఎప్పుడు పడితే అప్పుడు ఇలా చదువుకుంటారు ఆ స్తోత్రాలు, ఇక్కడ. భయ్యా అసలు మామూలే లేదు అనుకున్నా నేను. బట్ టెల్ మీ, ఇది పర్ఫామ్ చేస్తుంటారు కదా చాలా మంది, అంటే ఆన్ స్టేజ్ ఉన్నప్పుడు ఇంత ఎనర్జెటిక్ గా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అంటే మొత్తం ఒక స్టేజ్ వేస్తారు కదా ముందు నుంచి ఆడియన్స్ దాకా వెళ్ళడానికి, ఇక్కడంతా ర్యాంప్ వేస్తారు, ర్యాంప్ ఆడించేస్తారు, అందులో పరిగెత్తేస్తారు, ఇలా కూర్చుని పాడేస్తూ ఉంటారు. ఎవరన్నా యూనో రెస్పాండ్ అవుతుంటే వాళ్ళతో ఇట్లా వాళ్ళని చూసి పాడుతూ ఉంటారు. అంటే అంత డైవర్జెన్స్ ఉన్నప్పుడు హౌ డు యూ కీప్ యువర్ సెల్ఫ్ టుగెదర్ ఇన్ దాట్ అట్మాస్ఫియర్ అంతమంది ఉన్నప్పుడు? అంటే డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఇట్లాంటి ఏమైనా ఫాలో అవుతారా ముందర స్టేజ్ ఎక్కే ముందర? నథింగ్, ఐల్ జస్ట్ టెల్ మై సెల్ఫ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు రాక్ ద స్టేజ్, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు బి ద బెస్ట్. అంతే. స్టేజ్ ఎక్కిన తర్వాత మనకి ఏం గుర్తుండవు. ఎవడైనా గుర్తు చేస్తే చెంప చెల్లు అనిపించాలనిపిస్తుంది. లైక్ ఇప్పుడు స్టేజ్ ఎక్కిన తర్వాత అక్క మీరు ఈ పని చేయడం మర్చిపోయారు, నథింగ్ లైక్ దాట్. ఆ 3 hours నోబడి షుడ్ డిస్టర్బ్ అస్ అండ్ విల్ నాట్ రెస్పాండ్ టు ఎనీథింగ్ ఎనీబడి. అంతే. అదొక జోన్లోకి వెళ్ళిపోతాం, అయిపోయిన తర్వాత మామూలు అయిపోతాం. అండ్ ఈ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఏదన్నా లైట్గా అందరు చేస్తారని కాదు, నార్మల్గా జోక్ ఇది, సింగర్ సీట్లు లిరిక్స్ ఏమైనా మర్చిపోతే పాడే మధ్యలో యా అని చెప్పి చేస్తారు ఎప్పుడన్నా? నేను కానీ లిరిక్స్ మర్చిపోతే ఓన్గా పాడేస్తా. ఓ షిట్ మ్యాన్, ఇప్పుడు పల్లె చెప్పండి జనాలు చూస్తారేమో. ఏం పల్లె చెప్పండి ప్లీజ్. నేను ఓపెనింగ్ ఎట్లా పాడాను తెలుసా, అందులో నీవే అనే నీవే సాంగ్. ఇది బ్లండర్ అంటున్నారు మీరు? తొలి ప్రణయము నీవే అని రావాలి. నీ చిన్న ఆపరా వచ్చింది. నేను అలా పాడి నీ అమ్మ ఏమైపోతుంది ఏంటి ట్యూన్లో రావట్లేదండి, తొలి ప్రణయం అలా పాడాను. సో అక్కడ మన ఈ సాంగ్ ఉంది, గజ్జగల్లు మన్నాదిరో, ఆ సాంగ్ ఉంది. ఆ సాంగ్ నాకు యాక్చువల్లీ లిరిక్స్ టెలిప్రాంప్టర్లోనూ ఐప్యాడ్లోనూ ఉండాలి, అవి రాకపోయేసరికి తన్న నాన్న నన్న నాన్న తన్న నాన్న అని రావాలి. నాకేమో లిరిక్స్ లేవు. చెంప మీద హో హో బుగ్గ మీద. మా డాడీ ఇంటికి చెంప మీద హోహో ఏంటే, మళ్ళీ నెక్స్ట్ లైన్ లిరిక్స్ రాసే దానికి టైం దొరకలే. తన్ని నాని అని పాడేసా. అందులో ఇంకొక ప్లేస్లో కూడా ఏదో బ్లండర్ అయింది నాకు. గజ్జగల్లు మన్నాదిరో ఏమో సమ్వేర్ ఎల్స్ ఆల్సో ఐ డిడ్ ది సేమ్ థింగ్. రామా చక్కాని చక్కరారి గుప్పారు ఎవరో గుప్పారు ఎవరో గుప్పు అంటుంది, గుప్పు అంట. మా డాడీ నువ్వు సిన్సియర్గా షో చేస్తూ అంటే 4 లైన్లు గుర్తుపెట్టుకోలేవా, మళ్ళీ స్టార్ట్. సో అలా రాస్తూ ఉంటాం మధ్య మధ్యలో చాలా చోట్ల. కలిశారు అంటే వెలిశారు అంటాను, అవన్నీ
sometimes audience sing along with you, right? There are few songs like కసిరేస్తున్నా మనసుకు వినబడదో ఏమో అలాంటి పాటలు నేను అందరికి కంఠస్థం వచ్చు, నాకు తప్ప. సో నేను పాడతాను, నేను విడి వెనకకి రాదేమో అంతగా కంట చూడకని మొండికేస్తే అక్కడ అక్కడ మర్చిపోయాను అనుకో, అటు ఇటు చేసేస్తూ ఉంటా. ముప్పేమో వాళ్ళేమో తప్పేమో అంటూ ఉంటారు. టెస్ట్ చేసా మిగతా ఇంకా అలవాటైపోయి రాని చోట ఇలా పెట్టేస్తూ ఉంటా. ఒక్కసారి ఈ పాట గురించి ఒక లైన్ ఏమైనా పాడతారా? ఈ సాంగా గుర్తుంటే. ఏముంది, లిరిక్స్ రాసేయడమే. కానీ లిరిసిస్టులందరికీ నేను సభాముఖంగా నా అపాలజీస్ తెలియజేసుకుంటున్నా. కసిరేస్తున్నా మనసుకు వినబడదో ఏమో, విసిరేస్తున్నా నేను విడి వెనకకి రాదేమో అంతగా కంట చూడకని మొండికేస్తే తప్పేమో, ఒంటిగా ఉండనీయనని ముందుకొస్తే ముప్పేమో, మన సలహా మది వినదు కదా తెలుసు కదా, తెలిసేలా చెలరేగాల అవును నిజం నువ్వంటే నాకిష్టం ఈ నిమిషం గుర్తించా సత్యం. యు న్యూ ద డ్రిల్. నేను చెప్పాను మీరు అందుకని ఐఎమ్ దేర్. మా వాళ్ళు మీరు వీళ్ళని బయటకు పంపించండి. కరాోకే నైట్స్. ఈ మధ్య షోస్ లో మనకంటే ఆడియన్స్ ఎక్కువ పాడుతున్నారు, అది ట్రెండ్ అయిపోయింది. మంచిగా అది పాజిటివ్ మేనర్ చెప్పారు కదా మీరు. పాజిటివే, సమ్ టైమ్స్ ఇట్స్ గుడ్. ఇప్పుడు జరిగిన దాంట్లో ఇది పాజిటివేగా. నేను అదే ఓకేలే. అంటే మన సలహా మది తెలుసు కదా ఊ అంటే బాగుండదు కదా, మీరు పాడితేనే బెటర్. లేక నువ్వు ఉన్నావు కాబట్టి. కోరస్ సింగర్ ఉన్నారు కదా. బాగుంది. కానీ ఇది ఎందుకు ఇప్పుడు బాగా పాడే వాళ్ళకి లిరిక్స్ ఎందుకు గుర్తుండవు, నాలాంటి వాడికి ఎందుకు గుర్తుంటాయి? ఎందుకంటే వాళ్ళు సింగింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయరు కదా, వాళ్ళకు ఉన్నది ఒకటే ఒకటి లిరిక్స్ పాడడం. ఏంటండి మీరు అక్కడ కూర్చుంటే కొట్టండి అనిపిస్తుంది. యాక్చువల్లీ మాకేంటంటే ట్యూన్ కరెక్ట్ రావాలి, శృతిలో ఉండాలి, అది ఫ్లాట్ అవ్వకూడదు, షార్ప్ అవ్వకూడదు, ఫీల్ బాగుండాలి, ఇలా చాలా రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి బ్రెత్ మేనేజ్మెంట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకోటి ఇది ఇప్పుడు ఇలా పాడేటప్పుడు ఇలా చెయ్యి ఇలా ఇంకో అది రిఫ్లెక్స్ ఏమో, అది అలా మీకు కూడా అలానే అవుతుందా? ఇప్పుడు అన్నానా? ఇప్పుడేమనలేదు కానీ అబ్జర్వ్ చేయలేదు నేను ఎప్పుడు. కానీ చాలా మంది సింగర్ చూస్తారు ఇట్లా ఇది ఏంటి అంటే ఇప్పుడు ఇది తిరిగినట్టు వాళ్ళ వాయిస్ తిరుగుతుందేమో అన్న ఒక చిన్న ఆశతో అట్లా అంటాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్, నేను చెప్పింది అబ్జర్వ్ చేస్తారా మీరు? తిరుగుతుందా మరి? మీరు అలా తిప్పే వాళ్ళకి తిరుగుతుందా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు? తిరుగుతుందేమో అంటే ఇప్పుడు చెప్పండి. అంటే ఇప్పుడు కొంతమంది, చాలా మంది, ఇట్స్ ఆల్ సైకలాజికల్ మ్యాన్. ఇప్పుడు చాలా హై పిచ్ ఉంది అనుకోండి, తాననా ఇలా కూడా పాడొచ్చు. కొంతమంది తాననా అంటారు, హై పిచ్ కదా, పైకెత్తుతారు ఫేస్. అంటే మాకు తెలియడం కాదు, వాళ్ళు సైకలాజికల్ గా పైకెత్తితే గొంతు కూడా పైకి లేస్తుంది అనుకోవచ్చు. కొంతమంది ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది, అది ఇట్స్ సైకలాజికల్. అలా అనం కదా, లో పిచ్ లో ఉన్నప్పుడు ఇలా తల దించి పాడడం అలవాటు, అలాగా తానా అన్నప్పుడు ఇలా తిప్పడం అనేది కామన్. మేబీ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా ఒకటి. ఇప్పుడు కూరగాయల సంచి మోస్తున్నప్పుడు ఇంకో చెయ్యి ఇలా వెళ్తుంది సైడ్ కి, ఇది కూడా అలానే. ఎగ్జాక్ట్లీ. బకెట్ మోస్తున్నప్పుడు ఇంకోటి ఇలా వెళ్తే బ్యాలెన్స్ చేసుకోవడానికి. వాటర్ బాటిల్ తాగుతున్నప్పుడు ఇంకో చెయ్యి ఇలా ఉంటుంది. ఇలా కట్టుకొని పాడితే ఇలా ఉంటుందా మీకు వాటర్ బాటిల్? అదే అంటే తెలియకుండా చెయ్యిలా లేదు, ఇది ఎందుకు ఇలా ఉంది అలా కొనుక్కొని ఎప్పుడు అలా లేవలేదు. మొదటి ఎగ్జాంపుల్ తో ఆపేయాల్సింది. బట్ ఐ థింక్ బాడీలో ఇంకొకటి ఏదో జరుగుతూ ఉండాలి కదా మూమెంట్, సో దట్ ఇట్ కీప్స్ యూ లైక్
ఇలా కట్టేసుకొని పాడడం కన్నా మేబీ సమ్ మూమెంట్ గివ్స్ దెమ్. సమ్ పీపుల్ డాన్స్ ఆర్ సమ్ పీపుల్ ట్యాప్ దేర్ ఫీట్. సో అలా. డాన్స్ చేసినప్పుడు ఇప్పుడు డిఎస్పీ అని ఉన్నారు. డిఎస్పీ అన్న ఫుల్ ఇట్లా డాన్స్ చేసుకుంటూ పర్ఫామ్ చేస్తారు. అండ్ స్టిల్ ఆయన వాయిస్ ఎక్కడ నాకైతే ఇక్కడ బ్రేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. దానికి ఎంత రిహార్సల్ చేయాలేమో కదా. అవును. నేను మొన్న షోస్ చేసినప్పుడు ఆయన చెప్పారు, ట్రెడ్మిల్ చేస్తారా అన్నారు. లావుగా ఉన్నాను అన్నట్టుగా చూశాను. యా యాక్చువల్లీ చాలా చెయ్యాలనుకుంటూ ఉంటాను. లేదు మీరు ట్రెడ్మిల్ చేస్తే మీకు ట్రెడ్మిల్ చేస్తూ పాడండి, అప్పుడు మీకు లైక్ అలుపు రాకుండా పాడడం అలవాటు. ప్రాబ్లీ హీ డస్ దాట్. ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రాక్టీస్ కదా. ఫిల్మ్ మేకర్ అవ్వాలందా? అయిపో నీ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాను రా, ఎలా అవ్వాలి అని మీరు అడగచ్చు, చెప్తాను. పర్మిట్ రూమ్ ఫిల్మ్ క్లబ్ ప్రెజెంట్స్ మేక్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ కోర్స్. ఇందులో స్టోరీ ఐడియా ఎలా తెచ్చుకోవాలి, రైటింగ్ ఎలా చేయాలి, ఎక్విప్మెంట్స్ ఎలా మేనేజ్ చేయాలి, షూటింగ్ ఎలా చేయాలి అండ్ కంప్లీట్ ఎలా చేయాలి అన్ని కవర్ అవుతాయి. అండ్ దిస్ ఇస్ బ్రాట్ యూ బై సైక్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి. స్టార్ట్ యువర్ ఫిల్మ్ మేకింగ్ జర్నీ నౌ. లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ క్యూఆర్ కోడ్ కూడా మీరు స్కాన్ చేయొచ్చు. వెళ్ళుకోనండి. నేను ఎక్కడే ఉంటా, వెళ్ళి కొనేసిరండి. కొనేసావా? ఎపిసోడ్లోకి వెళ్దామా? కొను బ్రో. ఇప్పుడు మనం ఇంత లైవ్ పర్ఫార్మెన్స్లో అన్ని గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కట్టు మన స్టూడియో రికార్డింగ్లు అదేదో చేసేటప్పుడు ఏఐ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ వాడుతున్నారు కదా. సో ఏఐ సింగింగ్ కూడా వాడుతున్నారు, లిరిక్స్ కూడా వాడుతున్నాం. మా ఫ్రెండ్ ఒక సాంగ్ చేశాడండి. పేరేంటండి? ఆ సాంగ్ పేరు కళ. ఓకే, యూట్యూబ్ సో యూట్యూబ్ లో కావాలంటే వెతకండి. ఆ పాట విన్నాక ఏఐ మ్యూజిక్ ఇండస్ట్రీలో సింగర్స్కి ఎంత డ్యామేజ్ చేస్తుంది, లిరిసిస్ట్లకి ఎంత డ్యామేజ్ చేస్తుందో మీకు అర్థమవుతుంది. జీరో. అదే నా పాటలు మ్యూజిక్ చాలా ఇష్టం. నాకు లిరిక్స్ సింగర్ దగ్గరే. ఆ మ్యూజిక్ కేవలం లిరిక్స్ ని సింగింగ్ ని డామినేట్ చేయడానికి పెట్టారండి. బికాస్ ఏఐలో వాడే వాయిసెస్ కానీ ఏవైనా కానీ ఆర్టిఫిషియల్గా ఉన్నాయని తెలిసిపోతుంది మనకి చాలా వరకు. ఎందుకంటే ఆన్ అ సీరియస్ నోట్ ఇప్పుడు సింగర్స్ అనే వాళ్ళకి కొంచెం ప్రాణం అనేది ఉంటుంది కాబట్టి మూవీ సిచ్యువేషన్ ఏంటో కనుక్కుంటాం, ఎవరికి పాడాలో కనుక్కుంటాం, హీరోయిన్ ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా వోకల్స్ మారుస్తాం. సపోజ్ ఇప్పుడు మన కోర్ట్ మూవీలో ప్రేమలో సాంగ్ ఉందనుకోండి, మాకు ఆల్రెడీ ఒక నరేషన్ డిస్క్రిప్షన్ వచ్చింది దట్ దే ఆర్ కాలేజ్ కిడ్స్. సో కాలేజ్కి వెళ్ళే వాళ్ళ కోసం సాంగ్ పాడాలంటే ఎలా పాడాలి, ఒక చిన్న లిటిల్ బిట్ ఆఫ్ హోంవర్క్ ఉంటుంది కదా. సో నేను నా మనసులో ఏమనుకున్నా అంటే మనకు వచ్చిన ప్రతిభంతా చూపించేయకూడదు అక్కడ. చిన్ని గుండె ఉన్నదంతా ఇలా అన్నాం. కాలేజ్ పిల్లలకి ఏం తెలిసింది పక్క, వాళ్ళు చాలా క్యాజువల్గా ఉంటారు కదా. సో చాలా సింపుల్గా పాడాలి, గమకాలు లేకుండా. అండ్ వాయిస్ కూడా చాలా అప్పుడే ఫ్రెష్గా ఉన్నట్టు ఉండాలి, ఏదో పెద్దోళ్ళలాగా ఉండకూడదు, ఎక్స్పీరియన్స్డ్గా వినిపించకూడదు. ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకుంటాం. ఏకేం తెలుసు ఇవన్నీ. సో ఐ థింక్ సింగర్స్ చేసినంత ఏఐ చేయలేదు. అండ్ మేబీ ఫ్యూచర్, చాలా లాంగ్ ఫ్యూచర్లో మేబీ వీ మే సీ సమ్ చేంజెస్, బట్ రైట్ నో ఐ డోంట్ సీ ఎనీ సింగర్స్ని డామినేట్ చేసేంత సీన్ లేదు. అంటే బట్ ఇప్పుడు చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు సాంగ్ ట్రాక్స్ చేయాలన్నా, ట్యూన్ చేయాలన్నా ఏఐ వాయిస్ పెట్టి చేస్తున్నారు. అది ఒక విధంగా మీకు పాజిటివ్ ఏమో. అంటే దీనికి డెఫినెట్లీ ట్రాక్ సింగర్స్ పాడే అవకాశం పోతుంది కదా అక్కడ. అండ్ ఐ మైసెల్ఫ్ హ్యావ్ బీన్ అ ట్రాక్ సింగర్ ఫర్ సో లాంగ్. ఇప్పటికీ కూడా సాంగ్ ఏదైనా ట్రై చేస్తే ఫస్ట్ ఒక వర్షన్ పాడతాం, అదే ట్రాక్ వర్షన్, అదే ఓకే అయిపోతుందన్న ఒక ఉద్దేశంతో పాడతాం. సో అది ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను పాడిన చాలా పాటలు ట్రాక్సే. ఇది బాగుందో లేదో చూడండి అన్నట్లు మనం బెస్ట్ ఇస్తాం, అది నిజంగానే వర్కౌట్ అయితే వాళ్ళు ఉంచేస్తారు. సో చాలా పాటలు అలా ఉంటాయి, దానికి కొంచెం ప్రాబ్లం రావచ్చు. అండ్ ఇప్పుడు ఒక పాట, ఇప్పుడు ప్రేమలో పాట కానీ ఆ పాట, ఇప్పుడు కట్టు నా ఫేవరెట్ సాంగ్ మీకు చెప్పాను నేను, బ్రూస్లీ పాట కానీ టైటిల్ సాంగ్,
ఒక్కొక్క దానికి ఒక పాటకి ఒక్కొక్క మూడ్ ఉంటుంది కదా. అవును. అండ్ చాలా క్రియేటివ్ పీపుల్ అంటే ఇలాంటి బయటకు వచ్చి అందరూ చాలా మంది ముందర పర్ఫామ్ చేసి కానీ లేకపోతే మనం పర్ఫామ్ చేసి చాలా మందికి వెళ్తుంది తర్వాత రీచ్ అవుతుంది అన్నప్పుడు కానీ మన పర్సనల్ మనకి ఏం జరుగుతున్నా కూడా అంటే మన ఇంట్లో ఏదైనా ఏం అవన్నీ ఎఫెక్ట్ చేయనివ్వకూడదు మనం. అవును. ఎందుకంటే వాళ్ళకెందుకు జనాలకి మనం ఏం కష్టాలు ఉన్నామని. సో ఇలాంటి పాటలకు హై ఎనర్జీ కావాలి. బ్రూస్లీ లాంటి పాటలకి, మీరు ప్రేమలో లాంటి పాటకి, తెలుసా పాటకి కానీ కొంచెం మనం వేరే మూడ్లో ఉండి పాడాలి కదా. లవ్స్. సో హౌ డూ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు గెట్ ఇన్ టు ద మూడ్ ఆఫ్ సింగింగ్ ద సాంగ్? అంటే స్టూడియో వైబ్ ముందు నుంచి సెట్ చేసి పెట్టుకుంటారా? డస్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ వైబ్ ఆల్సో యునో ఇంపార్టెంట్? ఎవ్రీథింగ్ మ్యాటర్స్ యాక్చువల్లీ. సింగింగ్ వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్? యాక్టింగ్ లానే కదా. ఇప్పుడు యాక్టర్స్ కి కూడా వాళ్ళ జీవితంలో ఉండే కష్టాలన్నీ పక్కన పెట్టి ఆ రోల్ ప్లే చేయాలి. వాళ్ళది చాలా పెద్ద డ్యూరేషన్ లో ఉంటుంది, మాది జస్ట్ ఒక 2-3 hours లో పాడాలి. వాళ్ళది సినిమా మొత్తం అలా చేయాలి, అంతే తేడా. ఇప్పుడు వాళ్ళు ఎంత బాగా యాక్ట్ చేస్తారో మేము అంతగా సాంగ్లో ఎక్స్ప్రెషన్స్ చూపించాలి. సో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంట్లో ఏమున్నా, సే సపోజ్ ఏదో పెద్ద గొడవ అయింది అనుకోండి, వచ్చి పెద్ద రొమాంటిక్ సాంగ్ పాడాలనుకోండి. బట్ నాకు తెలిసి ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ టు యూ ఇన్ పర్సనల్ లైఫ్, దాన్ని ఆ యాంగిల్లోనే ఛానలైజ్ చేయక్కర్లేదు, ఏ యాంగిల్లోనైనా ఛానలైజ్ చేయొచ్చు. లైక్ సే సపోజ్ ఒక పెద్ద గొడవ అయిందనుకో, స్టూడియోకి వెళ్ళి నీ అమ్మ ఈరోజు నేను సాంగ్ ఎరగదీసేసేయాలి అన్న ఒక ఫీల్లోకి వెళ్ళొచ్చు. అలా ఛానలైజ్ చేసుకుంటా నేనైతే. బట్ ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. వీటన్నిటికన్నా ముఖ్యమైనది స్టూడియో ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు సే సంబడీ ఎల్స్ ఇస్ నాట్ సపోర్టింగ్ యూ ద వే యు ఆర్ సపోజ్ టు బీ, అది నీ సింగింగ్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. నేను మోరల్గా వాళ్ళు ఎంత దెబ్బతీస్తే అక్కడ, ఇది బాగాలేదు, ఇది సరిగా రాలేదు, ఇది లేదు, అది లేదు, ఐ డోంట్ థింక్, సమ్టైమ్స్ దే సే ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ వర్కింగ్ అవుట్ అని అంటే అసలు మైండ్ బ్లాక్ అయ్యిద్ది. అమ్మ ఏం చేయాలి ఇప్పుడు నేను అన్న ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోతాం. అండ్ సమ్టైమ్స్ ఇది వరకు కొన్నిసార్లు సమీర గారు పడుకోకుండా ఏమైనా రెస్ట్ తీసుకోకుండా వెళ్తే స్టూడియోకి, సమీర గారు కొంచెం ఛాయ్ తాగుతారా బయటకు వచ్చి అంటారు. ఛాయ్ వాయిస్ బాగాలేదా ఏంటి, థ్రోట్ క్రాక్ అవుతుందా ఏంటి? నాకు ఛాయ్ అంతా ఏమొద్దండి, నేను కంటిన్యూ చేస్తాను. లేదండి 5 minutes ఛాయ్ తాగుదామండి అంటారు. బయటకు వచ్చాక ఛాయ్ తాగుతూ రేపు చూద్దామా అండి ఈ సాంగ్ అన్నారనుకో, అప్పుడు అర్థమైపోతుంది నీ అమ్మాయి అదవా ఛాయ్ అనవసరంగా బయటకు వచ్చాను, నేను డోర్ లాక్ చేసుకుని లోపలే కూర్చోవాల్సింది. సటిల్గా డీల్ చేస్తారు అని వాళ్ళు అనుకుంటారు. మనకు తెలిసిపోతుంది. ఛాయ్ అనగానే నేను అసలు ఇప్పటికి సాంగ్ మధ్యలో ఛాయ్ తాగను, అడగను కూడా. వద్దు నాకు ఛాయ్ వద్దు, మీరు తీస్తే తీయండి కానీ మొత్తం పాడాక తీయండి. సో అలాంటి అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది కదా, దట్ విల్ ఆల్సో షేక్. అండ్ ఎప్పుడన్నా ఇది చాలా స్పెసిఫిక్గా అడుగుతున్నారు, అది జరిగింది కాబట్టి స్టూడియోలో ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి అది ఇంకో 1 more వెళ్దామండి అని చెప్పి ఆఫ్ చేస్తారు కదా, కొన్నిసార్లు ఆఫ్ చేయకుండా దరిద్రంగా పాడింది. ఈడేదో బాగా చెప్తాడని తీసుకొచ్చారు, ఈడేంటి ఇలా అని అటు పక్కున్నా నేను ఇది మొత్తం లైఫ్ చాయిసెస్ అన్నిటినీ క్వశ్చన్ చేసేసుకున్నా. నాకు అలా అనలేదు, నాకు ఓన్లీ ఛాయ్ తాగుతారా. అసలు నేను విడిగా కూడా ఛాయ్ మానేసా. కాఫీ పర్సన్ యునో లైక్ అంటే ఏమంటారు అంటే స్విచ్ ఆఫ్ చేయకుండా ఉన్నప్పుడు నేను మ్యాక్సిమం విన్నవి ఏంటంటే, అవును ఇంకోసారి పాడమనండి, ఏంటి మరి ఒక్కసారి పాడుతున్నారు, ఇంకో 2-3 సార్లు ఎక్స్ప్రెషన్ అలాగే ఇవ్వమనండి, ఇలా అలాంటివే విన్నాను అంతే. ఎవరైనా బాగా వచ్చేస్తే మనకి నచ్చదేమో మరి, ఎవరైనా డైరెక్టర్ ఆర్ ఇంకెవరైనా సమ్ అదర్ మూవీ టీమ్ వచ్చి మాట్లాడొచ్చు, కానీ ఐ డోంట్ థింక్ నాకు అలా అవ్వలేదు. వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ ఇంకో మెయిన్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం టేక్స్ తీసుకుంటాం కదా ప్లేబ్యాక్ సింగింగ్లో, ఇప్పుడు ఇది బారాలంటే ఇంకోసారి తీసుకోండి అని. కానీ ఈ రియాలిటీ షోస్కి వచ్చేటప్పటికి వై డూ ద జడ్జెస్ జడ్జ్ యూ ఆన్ హోల్ సాంగ్? అంటే ఇప్పుడు మొత్తం ఒకటేసారి పాడమని జడ్జ్ చేస్తారు కదా, మీకు ఎప్పుడైనా అనిపించింది ఇలాగా
మొత్తం పాట మీద జడ్జ్ చేస్తున్నారు, ప్లేబ్యాక్ సింగింగ్లో అయితే టేకులు తీసుకుని పాడతారు కదా, అప్పుడు నేను కూడా బాగా పాడతా అని ఎప్పుడన్నా అనిపించిందా? నాకేం అనిపించలేదు. అండ్ వై డూ యూ థింక్ ఇస్ దట్? అదే మరి నేను చాలా ఆలోచించుకుని వచ్చాను, మీరు వాళ్ళు తీసి పాడేస్తున్నారు. అంతే కదా, అంటే ఇప్పుడు మొత్తం పాట మీద జడ్జ్ చేస్తారు కదా. ఇప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్ అయితే యుల్ హ్యావ్ టేక్స్, కానీ మొత్తం పాట మీద బట్ అది దట్స్ ద టైమ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ కదా. నువ్వు మొత్తం అంటే తర్వాత టేకులు తీసుకుంటాను, ఇప్పుడు కూడా టేకులు తీసుకుంటావా? ఉద్యోగంలో తర్వాత ఏదో చేస్తాను కదా అని బోర్డ్ ఎగ్జామ్స్ రాయకుండా వదిలేస్తామా? ఇది నార్మల్గా అడిగానండి. కొట్టేటట్టున్నారా? But that's how you need to assess the capabilities of the participant కదా. వాళ్ళు ఎంత గొప్పగా చేస్తున్నారు అన్నది. రియాలిటీ షో అంటే అంతే మరి, ఇంకా లేకపోతే లేదు. ఒక్కసారి ప్రూవ్ అయిపోయా అనుకో, అప్పుడు నువ్వు టేకులు తీసుకుంటావు. అదే నేను చెప్తా, రియాలిటీ షోస్లో విన్నర్ అయిన వాళ్ళు కూడా ప్లేబ్యాక్ సింగర్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు చాలా గొప్పగా పాడుతూ ఉండుండొచ్చు, కానీ ప్లేబ్యాక్కి కావాల్సినది ఏంటో తెలవకపోవచ్చు. బికాస్ దే నీడ్ టు అండర్స్టాండ్ సిచ్యువేషన్, ఫీల్, పదానికి ఒక్కొక్క పదానికి ఎలాంటి ఫీల్ ఇవ్వచ్చు, ఇలాంటి చాలా క్రైటీరియా ఉంటాయి. కాబట్టి రియాలిటీ షోలో గొప్పగా పర్ఫామ్ చేసి శ్రీ తుంబుర నారద అలాంటి పాట పాడిన వాళ్ళు కూడా స్టాండింగ్ ఓవేషన్, ఆ పాట ఎవరైనా పాడారో ఏమో, వాళ్ళని టార్గెట్ చేస్తున్నాను అనుకుంటారు. అలా ఏం కాదు, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో అంత గొప్ప పాట పాడిన వాళ్ళు కూడా స్టాండింగ్ ఓవేషన్లు అలాంటివి ఏమైనా తీసుకున్న వాళ్ళు కూడా, ఐ అబ్సల్యూట్లీ హ్యావ్ నో బడీ ఇన్ మై హెడ్, బట్ వాళ్ళు కూడా ఒక ప్లేన్ సాంగ్, ఒక సినిమాకి సంబంధించిన సాంగ్ పాడలేకపోవచ్చు. రియాలిటీ షోస్లో అస్సలు లేకుండా డైరెక్ట్ ప్లేబ్యాక్ వచ్చి చాలా పై స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ హౌ యూ యూజ్ యువర్ కామన్ సెన్స్ ఎట్ దట్ పాయింట్. అండ్ ఇప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలోకి వస్తే, డూ డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ ఇన్ దర్ స్టూడియో? డెఫినెట్లీ. అంటే తెలిసిపోతుందా మీకు? అంటే యూ ఎంటర్ విత్ దాట్ మైండ్ సెట్, ఇక్కడ కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది, ఇక్కడ కొంచెం వేరే విధంగా ఉంటుంది అట్మాస్ఫియర్ అన్నట్టు. అంటే నేను పేర్లు తీసుకుని ఎగ్జాక్ట్గా ఎందుకు అడగడం అని అడగట్లేదు, కానీ పేర్లు తీసుకొని ఎగ్జాక్ట్గా అందుకే అడగడం అన్నట్టు అడగట్లేదు. అప్పుడు నేను పాస్ చేసేదాన్ని క్వశ్చన్. ఎర్రిదాన్ని అనుకున్నారా? ఓకే, ఏమో ఏదో ఇంటలెక్చువల్ గా నేను ఇంత వస్తుంది అనుకున్నాను ఆన్సర్ నేను, బట్ యా కూల్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైబ్లో వీళ్ళు ఉంటారు, వీళ్ళది ఇలా ఉంటుంది అన్న మైండ్ సెట్లోనే వెళ్ళాం. నా పాట ఓకే అవ్వాలి, ఎవడు నాకు ఛాయ్ తాగించకూడదు, నాదైతే అదే మైండ్ సెట్. పాట ఎలాగైనా ఇవాళ సాధిస్తుంది. అక్కడ ఎలా ఉన్న పరిస్థితి పెద్ద ఎఫెక్ట్ అవ్వదు, సాంగ్ మీదే ఫోకస్ ఉంటుంది కాబట్టి. సమ్ ప్లేసెస్ ఆర్ సో కూల్, లైక్ యూ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ యు ఆర్ సింగింగ్, కాన్వర్జేషన్ మధ్యలోనే పాట అయిపోతుంది. సమ్ ప్లేసెస్ ఆర్ లిటిల్ స్ట్రిక్ట్, సమ్ ప్లేసెస్, వెరీ ఫ్యూ ప్లేసెస్ ఆర్ లైక్ టాక్సిక్, వేర్ యూ కాంట్ ఈవెన్ రేజ్ యూ వాయిస్ ఏదైనా అలాంటివి ఉంటాయి వాతావరణాలు. అన్నిటికీ ప్రిపేర్ అయ్యి వెళ్తాం కదా, సో ప్రాబ్లం ఉండదు. నేను రీసెంట్ టైమ్స్లో లైక్ చాలా తక్కువ స్టూడియోకి వెళ్ళాను. మా ఇంట్లోనే నా ఓన్ స్టూడియో ఉంటుంది, సో అక్కడి నుంచే పాడి పంపిస్తాను చాలామందికి. సో ఈ మధ్య అసలు నాకు అందుకే ఏంటో అన్నాను, నాకు గుర్తు కూడా లేదు ఎప్పుడు లాస్ట్ టైం స్టూడియోకి వెళ్ళి పాడాను. అండ్ ఇప్పుడు ఇలా పాడి పంపించినవి కొన్ని రిలీజ్ అవుతాయి, కొన్ని అన్రిలీజ్డ్ ఉండిపోతాయి కదా, అలా మీకు జరిగింది ఎప్పుడైనా? మీరు పాడినవి అన్రిలీజ్డ్ ఉండి, అరే మంచి పాట ఇది రిలీజ్ అవ్వలేదు అన్నట్టు ఏమన్నా జరిగాయి మీకు? వచ్చాడాయే. సో అలాంటప్పుడు ఆ లోపల డూ యూ రిగ్రెట్, అరే ఇంత బాగా పాడాను రిలీజ్ అవ్వట్లేదు ఏంటో నా బాధ ఉంటుందా? ఐ యూస్ టు రిగ్రెట్ అ లాట్. చాలా అంటే ఒక రకమైన యావ్ అన్నమాట, ఆతృత. ఈ పాట ఇక్కడ పాడేయాలి, ఆ పాట అక్కడ పాడేయాలి, ఇంకెవరో పాడారా, ఏంటిది నాకేం జరుగుతుంది భగవంతుడా అని దేవుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా దండాలు పెట్టేసుకుని. ఇప్పుడు అసలు అలాంటి ఫీలే లేదు. చాలా సార్టెడ్గా ఉన్నాను నేను ఎందుకో, ఇన్ మై హెడ్, నాట్ అబౌట్ ప్రొఫెషన్, ఇన్ మై హెడ్. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మనం ఏం చేయగలుగుతాం?
మనం ఇవ్వాల్సిన బెస్ట్ మనం ఇస్తాం. వాళ్ళకి నచ్చలేదేమో, హీరోయిన్‌కి సూట్ అవ్వలేదేమో. సమ్‌టైమ్స్ మనకి మనం గింజేసుకుంటాం చాలా వరకు. అరే! నన్నెందుకు తీశారు అసలు ఇందులోంచి? అసలు ఈ క్యారెక్టర్‌ని ఎంత బాగా యాక్ట్ చేస్తదాన్ని. ఈ సాంగ్ నేను ఎంత బాగా పాడతా. ఈ డబ్బింగ్‌లో అసలు నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు అని అనుకుంటాం. కానీ వాళ్ళ ఒక 100 మంది ఉంటారు అక్కడ ఇన్వాల్వ్డ్. వాళ్ళ మైండ్ సెట్ ఏంటో మనకు తెలీదు గదా! వాళ్ళకి అబ్సల్యూట్‌లీ సూట్ అవ్వలేదు అనిపించి ఉండొచ్చు. సో, ఐ స్టాప్డ్ థింకింగ్ అబౌట్ రిజెక్టెడ్ ఆర్ డిలీటెడ్ వర్క్. ఐ జస్ట్ డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఐ ఓన్లీ థింక్ అబౌట్ వాట్ నెక్స్ట్. ఇప్పుడు ఇది పాడేసి ఇప్పుడు సే సపోజ్ ఐ యామ్ ఇన్ ఎ రికార్డింగ్. ఐ సింగ్ దిస్ అండ్ ఐ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ వెన్ ఈస్ ఇట్ రిలీజింగ్. ఐ లీవ్ ఇట్. రిలీజ్ అయితే సంతోషం. అవ్వకపోయినా పెద్ద ఫీల్ అయ్యేదేం లేదు. అండ్ మధ్యలో డబ్బింగ్ అన్నారు. ఇప్పుడు అంటే చాలా మంది ఇప్పుడు అక్కడ ఇమోట్ చేయాలి, పాటల్లో ఇమోట్ చేయాలి, డబ్బింగ్ లో కూడా అక్కడ వాళ్ళు పాడిన దానికి అంటే వాళ్ళు చెప్పిన మాట్లాడేదానికి మనం ఇమోట్ చేయాలి అంటారు. అవును. బట్ హౌ డిఫరెంట్ ఆర్ దే సింగింగ్ అండ్ డబ్బింగ్ అండ్ హౌ సిమిలర్ ఆర్ దే? ఏ విషయంలో సిమిలర్, ఏ విషయంలో డిఫరెంట్ డబ్బింగ్ అండ్ సింగింగ్? బికాస్ యూ డూ బోత్ కాబట్టి. నేను డబ్బింగ్ స్టార్ట్ చేసే ముందర నేను అనుకున్నా లైక్ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాము, నా వాయిస్ బాగానే ఉంటుంది, ఇలానే కదా హీరోయిన్కి ఆర్ ఎనీ క్యారెక్టర్కి చెప్పాలి అని అనుకునేదాన్ని. కానీ ఇలా మాట్లాడింది ఒక 10-15 టైమ్స్ 20 టైమ్స్ చెప్పాల్సి వస్తుంది కదా, సింక్ చేయాలి లేకపోతే చెప్పాలి. సే సపోజ్ అటెలకు అటు సైడ్ ఎవడో గన్ పట్టుకొని ఉన్నాడు, వాట్ ఎవర్ ఆ డైలాగ్ ఉంది, అటెళ్ళకి అక్కడ టెర్రరిస్ట్ ఉన్నాడు అని ఉందనుకో. అంటే ఆ డైలాగ్ని సమ్ టైమ్స్ సమ్ సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే దగ్గర దగ్గర 100 సార్లు చెప్పిన పరిస్థితులు కూడా ఉంటాయి. వేర్ యూ వోంట్ ఆ సింక్ అవ్వదు, మళ్ళీ ఛాయ్ అడుగుతారేమో టెన్షన్ అవుతుంది. కూర్చోండి అంటే కూర్చుంటాలేవయ్యా తాగుతానులేండి ఛాయ్. అది సింక్ అవ్వదు, లేకపోతే ఇంకోటి ఏదో ఆ డైలాగ్ సెట్ అవ్వదేమో అన్న ఒక సిచ్యువేషన్ వస్తుంది కదా. అది నేను డబ్బింగ్ చెప్పే ముందర నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఇన్నిసార్లు ఒక డైలాగ్ మామూలు డే టు డే డైలాగే కదా ఇది, గ్లాస్ తీసుకుని వాటర్ తాగు అనే ఎమోషనల్గా ఉందని నేను చెప్పేస్తా. అలా కాదమ్మా, అక్కడ ఇలా నాకు అర్థం అవ్వదు. మేబీ నాకు అంత గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇంకా నేను అవ్వలేదు. సో నాకు అర్థం అవ్వదు అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారో, కొంచెం టైం పట్టిద్ది నాకు. ఎలా చెప్పాలి క్లాస్ తీసుకొని అంటే అది రెగ్యులర్గా కదమ్మా, కొంచెం హస్కీగా ట్రై క్లాస్ తీసుకొని అంటే ఎవరు రియల్ లైఫ్లో క్లాస్ తీసుకొని వాటర్ అని ఎవరు మాట్లాడారు కదా, ఇలానే కదా మాట్లాడతారు. నేను ఫస్ట్లో అనుకునేదాన్ని హీరోయిన్ ఎందుకు ఇట్లా మామూలు మాట్లాడదు, అన్నీ ఎందుకు పట్టి మీ పాడ్కాస్ట్కి రావడం చాలా ఆనందంగా, ఎందుకు ఇట్లా మాట్లాడిద్ది హీరోయిన్ అని నాకు డౌట్. నార్మలైజ్ చేయొచ్చు కదా మామూలుగా మాట్లాడే అమ్మాయిల్ని, బట్ డబ్బింగ్కి అది తేడా. సింగింగ్ ఏముంది, అది ఫీల్ని బట్టి పాడేస్తాం కాబట్టి నాకు డబ్బింగ్ సింగింగ్లో తేడా చాలానే ఉన్నాయి. అండ్ ప్రతి సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అందుకే అవ్వలేరు మేబీ. అండ్ డబ్బింగ్లో కూడా ఇంకొక నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు హీరోయిన్ అన్నారు కదా, నాకు విలన్ డబ్బింగ్ కూడా చాలామంది వేరే లాంగ్వేజ్ ఆర్టిస్ట్లను పెట్టుకుంటాం కదా, ఒకలే కైండ్ ఆఫ్ డబ్బింగ్ చెప్తారేమో, ఒకటేలాగా ఉంటుంది విలన్ అందరు డబ్బింగ్. నాకు కొంచెం దాంట్లో పెళ్ళాన్ని తీసుకుని వాడు నాకు ఎప్పుడు ఫస్ట్ విలన్ డైలాగులు అనగానే నాకు దూకుడు సినిమాలో సోను సూద్ గారు డబ్బింగ్ చెప్పిన గుర్తొస్తాడు. నన్ను చంపిన వాడెవడన్నా చూడాలనుకుంటాను, కానీ నిన్ను చంపాలనుకున్నాను. అయ్యా బావోయ్. ఐ థింక్ మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక మెయిన్ మేబీ అదేమో డ్రాబ్యాక్ ఏమో నాకు తెలీదు, కానీ ఒకటి హిట్ అయితే అది దాన్ని అలా రిపీట్ చేస్తూనే ఉంటాం. ఈ ఫార్ములా హిట్ అయింది కదా అన్న ఉద్దేశంలో అని నాకు అనిపిస్తుంది. మేబీ ఆ కైండ్ ఆఫ్ వాయిస్ టెక్స్చర్ క్లిక్ అయింది కాబట్టి ప్రతి వాళ్ళు ఆయనలాగా చెప్పు, ఆయనలాగా దేర్ ఇస్ ఓన్లీ రెఫరెన్సెస్ ఎవ్రీవేర్. ఆయనలాగా చెప్పు, ఈవిడలాగా చెప్పు, అలా చెప్పు, ఇలా చెప్పు అని అది అలా రిపీట్ అయిపోతూ ఉంది ఒక దశాబ్దం వరకు. వీటన్నిటి మధ్యలో రవిశంకర్ గారు అప్పుడప్పుడు వచ్చి డబ్బింగ్ ఇరగొట్టేస్తుంటే నాకు అది మజా వస్తుంది. అగైన్ సోను సూద్కి ఏక్ నిరంజన్ సినిమాలో ఆయన ఒకటే సినిమాలో 4-5 క్యారెక్టర్లు చెప్పేస్తారు. నేను ముందర చెప్పాను ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అసలు రేస్ గురన్ సినిమాలో తండ్రి కొడుక్కి చెప్పారు. వావ్. దీంట్లో మళ్ళీ ఏక్ నిరంజన్ సినిమాలో సోను సూద్కి
అంటే ఫన్నీ విలన్ కూడా ఆయన వాట్ ఇస్ బ్రహ్మాజీ అనుకుంటా ఆయన బట్ హీఈస్ వెరీ కూల్ మ్యాన్. కలిసి అసలు అలా చెప్పడం చాలా గొప్ప. నేను ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ అచీవ్ దట్, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్, బట్ దే ఆర్ గ్రేట్. అంటే ఒకటే క్యారెక్టర్ ఆయన. ఇంకా నేను ఇదే చెప్తుంటా ఎగ్జాంపుల్, క్రాక్ సినిమాలో ఫస్ట్ సముద్రకని గారితో మాట్లాడుతుంటారు, అవతల పక్క ఆయనే రవిశంకర్ గారు, ఆయనే సముద్రకని గారికి కూడా డబ్బింగ్, ఆయనతో మాట్లాడు. యాక్చువల్లీ నేను మా మమ్మీ కూడా అనుకుంటాం థియేటర్కి వెళ్ళి మళ్ళీ ఈయనే వచ్చాడే, మళ్ళీ ఈయనే వచ్చాడు. బట్ మ్యాడ్ పేమెంట్ అనుకునే వాళ్ళం మేము. బట్ మ్యాడ్ రెస్పెక్ట్ అని. అందుకే నేను డబ్బింగ్ గురించి తీసుకొచ్చేది, ఎందుకంటే ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సింగింగ్ మీరు చెప్పినట్టు మీకు ప్రొఫెషనల్ కాబట్టి ఆ ఒక ఇమోషన్ చెప్తే, కానీ డబ్బింగ్ అది మాటికి వాళ్ళు అక్కడ చెప్పిన లిప్ సింక్ ఉండాలి, దాని తర్వాత లిప్ సింక్ అయిపోయిన తర్వాత వేరియేషన్లు అన్ని రావాలి. కాబట్టి మళ్ళీ మామూలుగా ఇట్లా ఇప్పుడు పెద్ద ఉందనుకోండి, అందులో గట్టిగా అరిచే సీన్ ఒకటి ఉందనుకోండి, ఏయ్ అని ఇలా అరవాలి. ఓకే, నేను విడిగా అయితే ఏయ్ అని అరుస్తాను. ఓకే, కానీ ఆ సినిమాలో అలా అరవకూడదు కదా. ఆడతనంగా ఎలా అరవాలి నాకు అర్థం కాదు. అరవాలి కదా, ఎలా అరవాలి అవన్నీ నాకు కొంచెం బ్రెయిన్ బ్లాక్ అయ్యిద్ది. ఎవడో నా కొడుకు నాకు అలా చెప్పాలి కదా. నేను చెప్తుంటేమో బిందెల దగ్గర కొట్టుకుంటున్న వాళ్ళు చెప్తున్నారు. సో అదంతా కొంచెం చాలా స్టడీ చేయాలి, లెర్న్ చేయాలి. ఐ వాజ్ రెడీ టు లెర్న్ వెన్ ఐ వాజ్ డబ్బింగ్. ఐ వాజ్ రెడీ టు యాక్సెప్ట్ దట్ నేను మేబీ ఐఎమ్ గోయింగ్ రాంగ్, యూ ప్లీజ్ టీచ్ మీ, ఐ రిపీట్ ఇట్ అన్న జోన్లో సరెండర్ అయిపోయాను. సో అండ్ దీంతో పాటు మీరు అక్కడ యాక్టింగ్ స్టింట్స్ అక్కడక్కడ, అండ్ హోస్ట్ మైక్ సెట్ చేసుకుంటా. హోస్టింగ్ కూడా, అంటే మూవీ ఈవెంట్స్ యు ఆర్ హోస్టింగ్, ఇంటర్వ్యూస్ యు ఆర్ డూయింగ్. చిన్నగా మాకు వచ్చిన ఆయంత పని కూడా మీరు దూరేస్తున్నారు అందులో. ఏం చేయమంటారు పొట్టకూటి కోసం. బట్ యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. సో అది ఈ చేంజ్ జనాలు మీ నుంచి ఇది కూడా కోరుకుంటున్నారు. దట్ కేమ్ బికాస్ ఆఫ్ ద కాంటెంట్ దట్ యు పుట్ అవుట్. యా డెఫినెట్లీ. అంటే ఆ కాంటెంట్కి మళ్ళీ హోస్టింగ్కి సంబంధం ఏముందో తెలియదు, కానీ లాట్ ఆఫ్ పీపుల్ బిలీవ్డ్ ఇన్ మీ మోర్ దెన్ ఐ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. నేను అది పట్టుకుని నడుస్తాను చెప్పాగా సేమ్. నేను చేయలేనండి బాబోయ్, నాకు ఇప్పటికీ హోస్టింగ్ అంటే కాళ్ళు చేతిలో ఉనికిపోతాయి. నేను చేయలేనండి, నా వల్ల కాదు. అంటే చాలా చాలా హోంవర్క్ చేస్తే చేయగలం, కానీ అది చెయ్యాలి కదా. కానీ ప్రతిదీ రేపు షో అనగా ఇవాళ వస్తాయి కాల్స్ కదా. ఇప్పుడు అన్నీ అలానే ఉన్నాయి. అలాంటివి నేను చేయలేను. మేబీ ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో నేర్చుకుంటున్నా నేను కూడా. ఒక 4 సుమక్క వీడియోలు, అదే నా హోంవర్క్ అనుకుంటా, అలా చూసి. బట్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక 10-15 తప్పటడుగులు వేస్తే కానీ ఒక ప్రో అవ్వలేమేమో అని నాకు అనిపిస్తుంది. సో ఈ ముందర మీ కంటెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు జనాలకి ఎక్కువ కనిపిస్తున్న తర్వాత ఇంటర్వ్యూలో కానివ్వండి, లేకపోతే మీ కాంటెంట్ వైజ్ కానివ్వండి, వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ యువర్ లైఫ్? ముందర కనపడనప్పుడు ఇప్పుడు కనిపిస్తున్నప్పుడు. ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాను. లైక్ దిస్. అప్పుడేదో ఇంకా రోడ్డు మీద వెళ్ళినా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. అది అంటే ఇప్పుడు డెఫినెట్లీ అది ఉంటుంది. మనం ఇంత పెడుతున్నాము, ఇంత కష్టపడుతున్నాము, బయట కంటెంట్ పెడుతున్నాము సింగింగ్ వైజ్. ఆ లోపల పించింగ్ అనేది చాలా ఎక్కువ ఉండేదా, లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ పించింగ్? అంటే ఇంత సినిమా పాట పాడుతున్నాను ఎవరు గుర్తించట్లేదు కాబట్టి ఆ దాంట్లో కంప్లీట్గా మీరు కంటెంట్ స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఇది మిస్సింగ్ నా పర్సనాలిటీలో అది కూడా బయటపడదాం అన్నట్టు పెట్టారా కాంటెంటా? నేను ఎంత నేను ఆలోచించుకోవాలి కదా. అయ్యో ఏదో మాట్లాడితే మనం ఎట్లా? వీఆర్ కంటెంట్ క్రియేటర్స్. ఐ నో విచ్ రీల్ విల్ గో వైరల్. కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్ ప్లీజ్? అంటే ఇప్పుడు మనం గుర్తించినప్పుడు మనం జనాలు నిజంగా అడిగారు అనుకున్నారు. నిజంగా అడిగారా మీరు? చెప్తా. గుర్తించినప్పుడు అని ఇంత కంటెంట్ పెట్టినా కూడా గుర్తించట్లేదు,
అనే ఆ లోపల నన్ను ఎవరైనా గుర్తించాలి, నేను ఎక్కువ కనపడాలి అనే దాంట్లో నుంచి పెట్టారా కంటెంట్? నేను ఎప్పుడు కంటెంట్ పెడితే ఒకళ్ళు నన్ను గుర్తించట్లేదు అన్న ఒక మైండ్ సెట్లో లేను ఫస్ట్ నుంచి. ఫస్ట్ నుంచి నేను కంటెంట్ పెట్టినా నాకు ఫాలోవర్స్ రావట్లేదు అని, లేకపోతే నా కంటెంట్కి వ్యూస్ రావట్లేదు అని, కానీ నేను అసలు ఆ థాట్ ప్రాసెస్లోనే లేను. నాకు అనిపించింది, నాకు ఫన్నీగా అనిపించింది పెట్టాను. చూసినోడికి నచ్చింది, అది వాళ్ళ హెడ్ ఎక్. నాకు అసలు అలాగా ఎంత చూసినా ఇంకా నన్ను కొంతమంది అడిగారు, లైక్ నువ్వు కంటెంట్ ఎక్కువే పెడుతున్నావు కదా, నీకేంటి ఇంకా 100K ఫాలోవర్సే ఉన్నారు, నీకేంటి ఇంకా 200K ఫాలోవర్సే ఉన్నారు, యూ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ ఫాలోవర్స్. ఐ నెవర్ డిడ్ ఎనీథింగ్ ఫర్ ఫాలోవర్స్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఆర్గానిక్గా అది పెరగాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే నాకు అసలు ఆ థాట్ ప్రాసెస్ లేదు ఎప్పుడూను. ఏదో చెప్దాం అనుకున్నాను. అంటే ఇప్పుడు అంటే నార్మల్గా నాకు అర్థమైంది ఏంటంటే యూ డోంట్ ప్లాన్ యువర్ కాంటెంట్. నెవర్ ప్లాన్. నాకు అసలు పర్టికులర్ డే పెట్టాలి, పర్టికులర్ టైం పెట్టాలి, నెవర్ ఫాలోడ్ ఇట్. ఐ నెవర్ ఫాలోడ్ ఎనీథింగ్. నాకు కంటెంట్ రెడీ అయిందా పెట్టుబడి దొబ్బుతాను, రెడీ అవ్వలేదా సైలెంట్గా కూర్చుంటా, అంతే. ఈ అంటే మ్యాక్సిమం మీరు హ్యూమరే ప్రిఫర్ చేస్తారు కదా కంటెంట్ పెట్టేటప్పుడు. అంటే మీరు ఇన్నోసెంట్గా చేస్తూ ఉంటారు కదా కంటెంట్, కానీ ఇట్ ఈస్ ఫన్ ఫర్ అస్. సో హౌ డిడ్ యూ డిరైవ్ దిస్ కామెడీ సైడ్ ఆఫ్ యువర్స్? వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్? అంటే ఇంత ఫన్గా మాట్లాడడానికి నాకైతే సినిమాల ఇన్ఫ్లుయెన్స్ మొత్తం నా చెప్పాలి. నాకు సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది చాలా వరకు. Sometimes I feel like you don't even talk, you only repeat the dialogues from movies most of the time. నేను డైలాగుల మధ్యలో మామూలు మాటలు మాట్లాడతారు కదా. యా, అంటే నేను నా పర్సనాలిటీ ఉండదేమో అనిపిస్తుంది. నేను సినిమా రిఫరెన్స్లు ఇవ్వకపోతే దెర్ ఇస్ నో మీ అనిపిస్తుంది. ఆ రేంజ్ సినిమా రిఫరెన్స్ ఉంటాయి నాకు. నేను అంత రెఫరెన్స్ ఇవ్వగానే అన్ని గుర్తుపెట్టుకుంటా నేను, సీన్లు కానీ డైలాగులు కానీ. నేను కోవిడ్ టైంలో ఇదే చెప్పా కదా, ప్రెషర్ ఉండేదని. సో ఆ టైంలో ఐ వాజ్ జస్ట్ ఏదో ఒకటి నా మైండ్లో ఉండే ప్రెషర్ని బయటకు పెట్టా అంతే. లైక్ మదర్ రిలేటెడ్ కంటెంట్ ఎక్కువ చేసేదాన్ని, మదర్ ఏమనేది కూతుర్ని ఇట్లా అవన్నీ చేసేదాన్ని. బికాజ్ ఐ ఫీల్ లైక్ ఏదో స్ట్రగుల్ ఉంటేనే ఏదో వర్క్ బయటకు వస్తుందేమో అని. ఇప్పుడు అంతా తిన్నది అరగట్లేదు, హ్యాపీగా ఉంది, కూర్చొని రాయాల్సి వస్తుంది ఏమైనా రాయాలంటే, అది కూడా అవ్వట్లేదు. సో అప్పుడు అలా ఉండేది. అందుకని నేను చాలా విషయాలు చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసేదాన్ని. అప్పట్లో అంత కొత్త, మన తమిళ్లో ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయి పేరు నేను మర్చిపోయాను. అమ్మాయి చేసేది, హిందీలో కొంతమంది చేసేవాళ్ళు, వీళ్ళందరూ చూసేదాన్ని. నాలో ప్రాబ్లం ఏంటో తెలుసా, ఏది చూస్తే అది అవ్వాలనుకుంటా. ఇప్పుడు అర్థమవుతుందా? కెన్ యూ రిలేట్? లైక్ ఐఎమ్ డూయింగ్ దిస్ దట్ ఎవ్రీథింగ్. నో, I have somebody, some great personality in my head. Say suppose hosting ante Sumakka, singing ante Chitra garu, లేకపోతే కాంటెంట్ అంటే వీళ్ళు, డబ్బింగ్ అంటే వీళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళని చూస్తూ అది అవ్వాలని అది ట్రై చేస్తూ ఉంటాను. సో అలా చాలా విషయాలు నేర్చుకున్నా నేను. స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకున్నాను, సాంగ్స్ ప్రొడక్షన్ నేర్చుకున్నాను, లైక్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను. నాకు సౌండ్ సరిగ్గా వినిపించట్లేదని సౌండ్ ఇంజనీరింగ్లో చిన్న చిన్న ముక్కలు నేర్చుకున్నాను. సో వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ, ఎడిటింగ్ నేర్చుకున్నాను. నాకు ఏది కష్టం అనిపిస్తే అది నేర్చేసుకున్నా. సో అందుకే ఇన్నిట్లోనే కాలు పెట్టాను. బట్ లెట్ మీ పుట్ ఇట్, నేను సరిగ్గా ఫ్రేమ్ చేస్తాను లేదు క్వశ్చన్ తెలియదు కానీ నేనే ఆన్సర్సే సరిగ్గా ఫ్రేమ్ చేయట్లేదు కానీ. సో ఇందా క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పలేదా? చెప్పారు. ఓకే. సో ఇన్ని చేస్తున్నప్పుడు ఒక భయం ఉండదు? అంటే ఏది చేస్తున్నా నేను మెయిన్గా ఉండేది ఇది వరకు. లైక్ అసలు నన్ను దేంట్లో జనాలు ఏదో కాన్స్టెంట్ ఉండాలి కదా, లైక్ దీంట్లో దిస్ ఈజ్ హర్ మెయిన్ స్ట్రీమ్, ఆల్ దీస్ ఆర్ లైక్ సైడ్ స్ట్రీమ్స్ లాగా, అట్లా ఏదో ఉండాలి కదా అని భయపడేదాన్ని. ఇప్పుడు ఎందుకో భయపడట్లా. ఉండాలంటారా? పోనీ యు వాంట్ దట్ టు బి, డెఫినెట్లీ ఒక మెయిన్ స్ట్రీమ్ ఉండాలేమో. దట్ ఈస్ సింగింగ్ ఫర్ యూ. మేబీ ఐఎమ్ స్టిల్ ఫిగరింగ్ అవుట్. ఓ ఓకే.
ద మెయిన్ స్ట్రీమ్ దట్ యూర్ టాకింగ్. మెయిన్ స్ట్రీమ్ డెఫినెట్లీ సింగింగే. సింగింగ్. కానీ సింగింగ్ కంటే ఎక్కువ మిగతావి గుర్తుపడుతున్నారు కదా. జనాల దృష్టిలో వాళ్ళ నా మెయిన్ స్ట్రీమ్ సింగింగ్ అయి ఉండకపోవచ్చు. సో ఐ డోంట్ నో, విల్ సీ. కూల్. సో ఇలాంటి క్వశ్చన్లే నేను ఒక 2-3 నేనేంటి సడన్ గా బోరింగ్ గా ఆన్సర్ లేదండి అయ్యో. సో నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను ఇది ఒక సెగ్మెంట్. దీంట్లో ఏంటంటే నేను కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను, దానికి సమీర్ గారు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పాలి. ఓకే, హైపోథెటికల్ సిచ్యువేషన్స్. ఓకే, ఇప్పుడు మీకు మీ సింగింగ్ వాయిస్ నెక్స్ట్ 1 ఇయర్కి అసలు పోయింది, లేదు సింగింగ్ మీరు చేయలేరు అన్నట్టు ఆగండి. శుభం పలకరా మంకీ అంటే అందుకే పెళ్లి కూతురు ఎక్కడ ఉందన్నాడంట. కాదండి, లెట్ మీ కంప్లీట్. బట్ వెన్ ఇట్ కమ్స్ బ్యాక్, తిరిగి మీకు మళ్ళీ ఆ వాయిస్ వచ్చినప్పుడు ముందర కంటే చాలా బెటర్ అయిపోయింది. సో ఆ 1 ఇయర్ కుడ్ యూ సర్వైవ్ వితౌట్ సింగింగ్? వావ్. మరి ఇలాంటి వాటికి రియాక్షన్ ఇవ్వరు మీరు. మీరే వావ్ అనుకోకడు. అవును, ఆపాలి. దిస్ హ్యాపెన్ టు మీ. ఐ టోల్డ్ యూ నా దట్ పార్థతీగ టైం 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాను. బట్ ఇట్స్ వెరీ అంటే ఇంపాసిబుల్. నాకేమనిపిస్తుందంటే చాలా డిజేబుల్డ్గా అంటే చేతకాని దాన్ని అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. సింగింగ్ ఈజ్ మై ఐడెంటిటీ అండ్ అ పార్ట్ ఆఫ్ మై సోల్ అండ్ బాడీ. సో అదే లేకపోతే నువ్వు దేనికి పనికిరావు అని నా మైండ్ వాయిస్ చెప్తూ ఉంటుంది. చేత కాని చవట దత్తం అని నన్ను అంటూ ఉంటుంది నా మైండ్ వాయిస్. ఓకే, సో కష్టమేదంటారు అసలు మేబీ మెంటల్గా నేను చాలా దెబ్బడిపోతానేమో ఆ సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్. ఎందుకంటే నేను ప్రూవ్ చేసుకోవాలని ప్రతి క్షణం ట్రై చేస్తూ ఉంటాను కదా. అప్పుడు కూడా అంతే, నేనేదో ఇప్పుడు సడన్గా అనేదో హమ్ చేసుకుంటాం, అప్పుడు ఆ అవకాశం ఉండదు కదా. అది చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీ ఫేవరెట్ కంపోజర్ మిమ్మల్ని పాట పాడండి అని పిలిచారు, వెరీ గుడ్ సాంగ్, కానీ మీ వాయిస్లా కాదండి, ఆ వేరే సింగర్ ఉన్నారు కదా వాళ్ళలా పాడండి, ఐ వాంట్ దాట్ ఫ్లేవర్ అని మిమ్మల్ని అడిగినప్పుడు విల్ యూ టేకప్ దాట్ ఆర్ లేదండి నా ఒరిజినల్ వాయిస్లో చేద్దాము అని అడుగుతారా? నేనే అడుగుతాను కొన్నిసార్లు, ఏమని? నేను ఆ వాయిస్లో పాడతాను అని. అంటే ఆ సింగర్లో పాడతానా? లైక్ ఐ లైక్ చేంజింగ్ వాయిసెస్. ఇప్పుడు నా సాంగ్స్ ఒక 10 తీసుకుంటే 10 కూడా 10 డిఫరెంట్ రకాలుగా ఉంటాయి. నేను సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఒక సాంగ్ హిట్ అయింది, మోనికా బెల్లూసి రింగి వందాచి, లిరిక్స్ రావు యాజ్ యూజువల్. అదేంటది, కడలే కదం తొక్కే సునామీయే తెచ్చింది. కడలే సారీ కొంచెం ప్రిపేర్ అయ్యి, కడలే కదం తొక్కే సునామీయే తెచ్చింది అని ఒక టైప్ ఆఫ్ ఇన్నోసెంట్ వాయిస్ ఉంటుంది కదా, అది హిట్ అయింది కదా. నేను 2-3 చోట్ల ప్లగ్ ఇన్ చేసా ఈ ఐడియాని. నేను ఆ వాయిస్లో పాడతానండి, అలా ట్రై చేద్దామండి. మొత్తం హస్కీగా ఏదో ఒక సాంగ్ ట్రై చేశాను కూడా, బాగాలేదన్నారు. రిలీజ్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఆ సాంగ్. బాలేదన్నది రిలీజ్ చేస్తున్నారు, బాలేదన్నది మళ్ళీ రికార్డ్ చేశాను. వాళ్ళకి నేను చెప్పా ఈ వాయిస్లో పాడతాను, నెక్స్ట్ వస్తుంది మంచి సాంగ్, అది సింగర్ కార్తిక్ గారితో డ్యూయట్ పాడా, అది కూడా చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళదే. నేను పాడాను పాట అంతా ఇలాగే, తనన్నా తన్నా తన్నా తరీరా ఈ టోన్లో ఫుల్ హస్కీగా. ఏంటండి ఆవిడ అలా పాడారు, డైరెక్టర్ సమీర గారి చేత పాడిస్తే బాగుంటుంది అనుకుంటే ఆవిడ సాంగ్ అంతా ఇలా పాడారు ఏంటండి అని అన్నారు. ఆవిడ వాయిస్లో ఆవిడ పాడమనరా ప్లీజ్ అన్నారు. మంచిది ఫోన్లే అనుకుని మళ్ళీ పాడా. సో వాళ్ళు అడగరు, నేనే అడుగుతూ ఉంటా, నాకు ఇష్టం. లైక్ ఇది ఈ పాట ఉంది, అబ్బచ్చా అబ్బచ్చా నీ మాటే నమ్మచ్చా, అది ఇలా కూడా పాడొచ్చు కదా. తా 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 చెక్కిలి నొక్కచ్చా, ఇలా పాడితే ఇంకా మజా ఏముంది. అందుకే ఏదో రాజస్థాన్లో వాళ్ళు చేసినట్టు అట్లా చేసి చిన్న ఎఫెక్ట్ కూడా ఏదో ఉంటుంది ఆ పాట. రల్లేరా రల్లేరా రల్లే రల్లే రల్లేరు, వాళ్ళు పర్ఫెక్ట్గా కూడా పాడరు. రల్లేరా రల్లేరో రల్లేరా అలా అలా ఆఫ్గా పాడతారు. లైక్ ఇఫ్ యూ సింగర్స్ ఎవరైనా ఉన్నారంటే నీకు అక్కడ ఆఫ్ అయింది అని ఆక్షేపించే అవకాశం కూడా ఉంది. బట్ కావాలనే అట్లా ట్రై చేసాం సో దట్ ఇట్ సౌండ్స్ డిఫరెంట్.
బట్ డూ యూ థింక్ అంటే ఈ మధ్య చాలా ప్రొఫెషనల్గా అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, దీన్ని తోమేద్దాం, ఫుల్ పాలిష్ చేసి వదులుదాం అన్నప్పుడు ఆ ఒరిజినల్ మ్యాజిక్ పోతోంది సాంగ్స్ అని ఎప్పుడైనా అనిపించిందా? డెఫినెట్లీ పోతుంది. నీకు సాంగ్ని, సిచ్యువేషన్ని దాన్ని బట్టి పాడాలి కానీ ఎంతసేపు పాలిష్ చేస్తూ ఉంటే, ఇప్పుడు యాక్టింగ్ అయినా అంతే కదా, ఎంత న్యాచురల్గా ఉంటే అంత బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది. లాస్ట్ మీరు ఫోన్ చూసుకుంటున్నారు కాబట్టి నేను ఆపేసాను. కాదండి క్వశ్చన్ నెక్స్ట్ నేను సో యూ కెన్ హియర్ ఎవ్రీ కాంప్లిమెంట్ పీపుల్ మేక్ అబౌట్ యూ ఆర్ ఎవ్రీ క్రిటిసిజం, కానీ ఏదో ఒకటే ఏది సెలెక్ట్ చేసుకుంటారు? కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అని అనుకుందాం మనం. ఇక్కడ కాంప్లిమెంట్సే వింటారా లేకపోతే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమే వింటారా? నాకు ఎందుకో క్రిటిసిజం నచ్చదు. ఎవడికి నచ్చుద్ది? యా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారా? ఐ డెఫినెట్లీ టేక్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ నేను ఇవాళే ఒకరికి రిప్లై కూడా చేశాను. లైక్ ఐ డోంట్ లైక్ అన్న కాదు, లైక్ సమీరా గారు, మేము మిమ్మల్ని మా కుటుంబ సభ్యురాల్లాగా ట్రీట్ చేస్తాము, కానీ మీరు డబుల్ మీనింగ్ వచ్చే జోకులతోటి టీవీ షోలు అవి చేయొద్దండి ప్లీజ్ అండి అని చెప్పి పెట్టాడు. సో నేను కింద చెప్పాను, నేను చేయట్లేదండి, నేను ఆల్రెడీ అలాంటి షో ఒకటి, ఒక కైండ్ ఆఫ్ షో ఒకటి స్టార్ట్ చేసి మధ్యలో ఆపేశానండి, ఎందుకంటే నాకే నచ్చలేదు, మీరు చెప్పింది కరెక్టే, ఐ అగ్రీ విత్ యూ అని పెట్టా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ ఐ డూ ఇస్, నేను నా పేరెంట్స్ కూడా కొంచెం రెస్ట్రిక్టివ్ అట్మాస్ఫియర్ కాబట్టి ఐ అగ్రీ విత్ మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్. నువ్వు ఏమో మరి అది అలవాటు అయిపోయింది, అగైన్ బాటప్ వల్ల, నువ్వు ఇందులో బాగాలేవు, నువ్వు అందులో బాగాలేవు అంటే ఐ ఫైండ్ ఇట్, వాడికి నచ్చలేదు, వాడు పెట్టాడు, నేనేం చేయగలను? నాకు నచ్చింది నేను వేసుకున్నాను. ఎట్ ది ఎండ్ ఆఫ్ డే నాకు నచ్చింది చేస్తానని చెప్పాను కదా, చేస్తాను, కానీ కొంతవరకు మైండ్లో పెట్టుకుంటా, ఓహో వీళ్ళకి నచ్చట్లేదు, ఓకే ఐ అండర్స్టాండ్, అలా వాళ్ళకి విరుద్ధంగా ఎక్కువగా ఏమి చేయను. అంటే యు ఆర్ ఫైండింగ్ అ మిడిల్ గ్రౌండ్ ఫైండ్ చేస్తా, నాకు ఆనందంగా ఉండాలి, వాళ్ళకి ఆనందంగా ఉండాలి. గుడ్ వే టు గో. వాళ్ళకి ఇలా నచ్చట్లేదు అంటే ఐ కన్సిడర్ ఇట్. కూల్. సో ఆ సెగ్మెంట్ తర్వాత వీ హ్యావ్ అనదర్ సెగ్మెంట్, మూవీ రికమెండేషన్స్ అని చెప్పి. వాట్ ఆర్ యువర్ గో టు 3 మూవీస్, ఏ టైంలో అన్నా ఎప్పుడన్నా నేను పెట్టుకుని ఈ సినిమాలు చూడొచ్చు అనేటివి? యా ఎనీ 3, ఇప్పుడు ఫస్ట్ టాప్ 3 అంటే మరి ఎంత తవ్వి చెప్పక్కర్లేదు, ఎనీ మీకు ఫస్ట్ గుర్తొచ్చే 3? ఎప్పుడైనా పెట్టుకొని చూసే మూవీస్ అంటే నేను యాక్చువల్లీ సాగర్ సంగమం చూస్తా, మూగ మనసులు చూస్తా. ఐ లవ్ దట్ మూవీ. రెండు మూవీస్ ఒక కేటగిరీలో అండి, మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి. ఎన్నిసార్లు చూసినా బాగా అనిపించేవంటే మన్మధుడు, నువ్వు నాకు నచ్చావు, అలాంటివి. అండ్ అవుట్లాండర్ అలాంటి కొన్ని సిరీస్ చూస్తూ ఉంటా, బాగుంటాయి. హోమ్ ఏదో ఉంది, హోమ్ల్యాండ్ హాట్స్టార్లో ఉంది కదా, హోమ్ ల్యాండ్ కాదు, నో హాట్స్టార్లో ఒక సిరీస్ ఉంది, చాలా, ఇట్స్ అ గ్రేట్ సజెషన్ యాక్చువల్లీ, ఐ వుడ్ లవ్ టు సజెస్ట్ పీపుల్. It's about an American journalist who goes to Iran, Iraq. Homeland. ఎక్స్ట్రాడినరీ సిరీస్ అది, పిచ్చి రేగుద్ది. సో అలాంటివి మళ్ళీ చూస్తుంటే కొన్ని ఎమోషనల్ సీన్స్, ఇలా చచ్చిపోయే సీన్స్, ఇవన్నీ చూస్తాను, నాకు ఇష్టం. మీరు అప్పుడు సాడ్ ఎండింగ్స్ అన్నప్పుడు నాకు అర్థమైపోయింది, మీరు కొంచెం సాడిస్టిక్ ఆనందం పొందుతారు. నాకు ఎంత ఇష్టం తెలుసా, నాకు బ్రేకప్ సాంగ్స్ ఇవన్నీ, నాకు బ్రేకప్ ఎప్పుడు అవ్వలేదు. మై ఫస్ట్ లవ్వే నా హస్బెండ్, సో నాకు ఎప్పుడు బ్రేకప్ అవ్వలా, అయినా వింటూ ఉంటా, విని ఊహించుకుంటూ ఉంటా, అయితే ఎలా రియాక్ట్ అవ్వాలి, కార్లోంచి బయటకు వెళ్తూ ఆ సాంగ్స్ వింటూ ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తా. మీరు కూడా చేస్తారా అట్లాంటివి? నేను పర్ఫామ్ చేస్తా పాట, నేను బండి మీద, మీ కార్ అంటున్నారు, కార్లు పైన కూడా ఎవడు చూడ్డు, నేను బండి మీద పాట సాంగ్ పర్ఫామ్ చేస్తారా? నేను బ్రేకప్ సాంగ్ ఏ పాట అయినా, రొమాంటిక్ సాంగ్ పాడడం పాడతాను. ఇప్పుడే చెప్పారు ఆడియన్స్, డబుల్ మీనింగ్ మాట్లాడకండి, ఐ కన్సిడర్ అని కూడా చెప్పారు మీరు.
సారీ అన్న. నేను యాక్ట్ చేస్తూ ఉంటా అట్లా. సేమ్ నేను ఆ బండి మీద పాడుతున్నప్పుడు You know, నేనైతే ఎక్స్ప్రెషన్ మళ్ళీ అర్థం. నేను ఆ ఏడ్చేటప్పుడు ఇలా పెదాలు కదులుతాయి కదా, అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. ఏమో రేపు సడన్గా ఒక అవార్డ్ విన్నింగ్ క్యారెక్టర్ నాకు వస్తే నేను చెయ్యాలి కదా. క్యారెక్టర్ మళ్ళీ నిజంగా మీ పాడిన పాటకి అవార్డు వచ్చిన ఇది నేను తారే జమీన్ పర్ మూవీలో వాళ్ళ ఫాదర్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఆ పిల్లాడికి వాడు ఏదో రాస్తుంటే అసలు ఆ ఎక్స్ప్రెషన్ క్రేజీ ఉంటుంది అనమాట. ఆయన ఏడుపు వస్తూ ఉంటుంది, నా కొడుకుని నేను ఇన్నాళ్ళు ఇట్లా చేశాను అన్నట్టు. ఇలా క్లైమాక్స్లో ఆ సీన్ని చూసి ఒక దగ్గర ఆ సీన్ చూసి ఒక రోజంతా, అప్పుడప్పుడు మెంటల్ సైక్ దొబ్బుద్ది, ఒక రోజంతా నా కొడుకు చచ్చిపోయాడు ఆర్ నా కొడుకు ఎక్కడ దూరంగా వెళ్ళిపోయాడు, సో దాని గురించి నేను రియాక్ట్ అవ్వాలి. స్క్రిప్ట్ నేనే రాసుకున్నా, అదేండి నేనే రాసుకుని సటిల్గా ఇలా యాక్ట్ ఇలా మొత్తం యాక్ట్ చేసుకుంటూ ఉంటా నేను. మంచిదండి, గుడ్ ఐడియా. రాసుకుని మనమే నేను మాక్సిమం ఏది తట్టిన డైలాగ్స్ అన్ని రాసుకుంటా. నా కూతురు ఎవరితోనో లేచిపోయింది, కొంచెం పాజిటివ్ కూడా ఏదైనా రాసుకుని. ఎమోషనల్ సీన్స్ అట్లనే కదా వస్తాయి, పాజిటివ్ గా రాస్తే. ఏదో మీరు ఎక్కడో పెద్ద జాబ్ కొట్టారు, జాబ్ నాన్న ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న జాబ్ వచ్చేసిందని అలాంటి ఈజీనే ఇట్లా ఏడుపు వచ్చినట్టు కళ్ళల్లోంచి నీళ్ళు రావాలి, కానీ ఓవర్గా యాక్ట్ అలా యాక్ట్ చేయకూడదు. ఇది కూడా నేను చెప్పింది కూడా ఇంటర్నల్ హ్యాపీనెస్ అండి, ఎక్కువ బాధపడకూడదు, ఎక్కువ చూపించకూడదు. ఇది కూడా అదే ఆ విధంగా చిన్నగా నవ్వుతూ కొంచెం గ్లిజరిన్ వేస్తే సరిపోద్ది అని అంటే సరిపోద్ది. ఇది అలా కాదు కదా, ఇట్లా ఏడ్చి ఇంటెన్స్ సీన్స్, లైక్ నాకు నేషనల్ అవార్డు వచ్చే సీన్లు ఏమన్నా ఉంటే ఎలా చేయాలి. నాకు బొచ్చు సినిమాలు లేవు కానీ నా డ్రీమ్లో నేను ఆలోచించుకుంటూ ఉంటా, నేను అలా వెళ్ళి నేషనల్ అవార్డు రిసీవ్ చేసుకుంటాను. చూడండి ఎవరో మా పక్క అయినో డబ్బింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఆవిడే డబ్బింగ్ చెప్పుకుంటారు. హోంవర్క్ చేయాలి కదా, దేనికైనా ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా మనం. నిజంగా ఇప్పుడు ఒక అథ్లీట్ ఉన్నాడంటే వాడు శారీరకంగా ఫిట్ గా ఉండాలి కదా, అందుకని. చిన్న ఎంఎస్ నారాయణ గారు గుర్తొచ్చారు నాకు, నువ్వు నాకు నచ్చారు. వరల్డ్ కప్ ఆడాలని చెప్పి సచిన్ రోజు ప్రాక్టీస్ చేయకుండా ఉంటాడా? ఎగ్జాక్ట్లీ. అందుకే ఏదైనా ఇప్పుడు యాక్టింగ్ అంటున్నారు, మీరు చేస్తే బాగుంటది అలాగలాగా అంటున్నారు, ఏమో రేపు పెద్ద అవకాశం ఏమైనా వస్తే చేయగలగాలి కదా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్కి వచ్చేసి, మీరు మీ అమ్మగారు చాలా చెప్పి పంపించారు మీకు అని చెప్పారు, మీరు నోరు జారద్దని చెప్పారు. కానీ మా నెక్స్ట్ సెగ్మెంట్ నేను అడుగుతాను, మీరు నోరు జారకుండా ఉంటే ఓకే, జారుతానంటే జారితే అక్కడ ఇంట్లో పర్మిట్ రూమ్ అంటే తెలుసు కదా మీకు, అంటే తెలుసా, ఐడియా ఉంది కదా పర్మిట్ రూమ్ అంటే? అంటే ఇప్పుడు మన వైన్స్ పక్కన వచ్చే తాగడానికి ఒక పర్మిషన్ ఇచ్చి అక్కడికి వెళ్ళి తాగండి అని చెప్పి ఒక రూమ్ లాంటి సెటప్ చేస్తారనమాట, రోడ్ సైడ్ వైన్ షాప్ పక్కన. దట్ ఈస్ పర్మిట్ రూమ్. అక్కడ చాలా అన్హింజ్డ్ గా ఉంటాయి కాన్వర్సేషన్. వావ్, అసలు పాడ్కాస్ట్ ఇంట్రడక్షన్ లాస్ట్ లో చాలా అన్హింజ్డ్ ఉంటాయి కదా కాన్వర్సేషన్స్. సో అలాంటి కాన్వర్సేషన్స్ ఇక్కడ చేద్దాం అనే దాని మీద పర్మిట్ రూమ్. అదే సో వస్తున్నా, అక్కడికి వస్తున్నా. సో మేము ఏం డిస్కస్ చేస్తాం అంటే, వాట్ ఈస్ ద ఫస్ట్ డ్రింక్ దట్ యు హ్యాడ్ అని డిస్కస్ చేస్తాం అన్నమాట. అలాగా, మిల్క్ యాజ్ అ బేబీ. Shall I take this as అమ్మగారి? I don't think I will answer this question. నేను ముందే అనుకున్నా అజయ్. బట్ కూల్ అండి, కూల్ అమ్మగారు చూస్తారు. సో ఫైనలీ వి డిస్కస్ 4 aspects ఆఫ్ లైఫ్ అని చెప్పి. హౌ గుడ్ ఆర్ యూ ఇన్ దిస్? ఈ సెగ్మెంట్ అంతా డ్రింక్స్ గురించా? అంటే వాట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ దే హ్యాడ్, దాని తర్వాత ఇప్పుడు ఏం నడుస్తుంది అనేది మాట్లాడతాం, డ్రింకింగ్ కెరియర్ అన్నట్టు. అదేలే. యా, సో 4 aspects. నెక్స్ట్ 4 aspects ఆఫ్ లైఫ్ అని. హౌ గుడ్ ఆర్ యూ ఇన్ దీస్ 4 aspects? మనీ మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. ఈ 4 హౌ గుడ్ ఆర్ యూ? ఫస్ట్ మనీ మేనేజ్మెంట్. మనీ మేనేజ్మెంట్ బాగుంటుంది అబ్బా, నీట్గానే ఉంటుంది. నేనంతా ఓవర్ ఎత్తులకు పోయి కొనేయడం అవన్నీ, వచ్చిన డబ్బులకి అంటే ఎక్కువ ఖర్చు పెట్టాలని చూడడం అవన్నీ చేయను. అలాగని మరీ పాచదానిలాగా కూడా ఉండను.
మధ్య రకంగా ఉంటాను. అప్పుడప్పుడు మనసు ఉప్పొంగినప్పుడు కొంచెం ఖర్చు పెడతా. అలాగని ఎక్కువ పెట్టను. బికాజ్ అగైన్ మై పేరెంట్స్ వాళ్ళు అలా పెంచారు కాబట్టి దానికి తగ్గట్టు ఉంటాను. నా స్తోమతకి మించి ఎప్పుడు నేను ఖర్చు పెట్టదలుచుకోలేదు. లైక్ లోన్స్ ఎప్పుడు తీసుకోలేదు. నాకు అసలు ఇష్టం ఉండదు. అప్పు చేయడం అనేది ఇట్స్ నాట్ ఇన్ మై కరిక్యులం ఎట్ ఆల్. సో అప్పు ఎప్పుడు చేస్తాం? మనం ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువ అయినప్పుడు అప్పు చేస్తాం కదా. సో నేను ఎప్పుడూ ఎక్కువ ఖర్చు పెట్టను. ఉన్నవే అలా దాస్తూ ఉంటాను. ఏదో నాకు తోచింది ఏదో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. సో మనీ మేనేజ్మెంట్ ఇస్ గుడ్. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్. మీకు 4కి వస్తానని చెప్పాను కదా. ఇవాళ మినహాయించి నార్మల్గా కొంచెం బ్యాడే. గెటింగ్ ఇది ఇక్కడ కూడా గెటింగ్ దేరా. ఏంటి? గెటింగ్ దేర్ అంటే మంచి టైం ఐ మేనేజ్మెంట్. నీడ్ టు గెట్ దేర్. అంటే నాకెందుకో ఈ పలానా టైంకి వస్తానని చెప్పినప్పుడు నా మేకప్, డ్రెస్సింగు, పైన వగేరా వగేరా పడే టైం నేను ఎందుకో క్యాల్కులేట్ చేయను. అది చేయాలి. అది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. బట్ ఇఫ్ ఐఎమ్ ఇన్ వర్క్ ఎంత ఎక్స్టెండ్ అయినా ఉంటాను. అండ్ ఆ వర్క్ కోసం ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తాను. ఎక్స్టెంట్ సూపర్, గుడ్. నెక్స్ట్ ఫిజికల్ హెల్త్. హౌ గుడ్ ఆర్ యు ఆర్ మేనేజింగ్ యువర్ ఫిజికల్ హెల్త్? వెరీ బ్యాడ్. వెరీ బ్యాడ్. అంటే నాకు శరీరంలో ఏమేం బొక్కలు ఉన్నాయో, ఐ మీన్ సారీ, ఇన్ ద సెన్స్ ఏమేం లొసుకులు ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. నిద్ర సరిగా పోను. మిడ్ నైట్ వరకు ఫోన్ చూసుకుంటాను. ఎదవ యావ ఏ రీల్ వచ్చింది, ఏం వెళ్ళింది. నా ప్రొఫైల్ చూడను, మొత్తం ప్రపంచంలో అన్నీ చూస్తూ ఉంటా. పడుకోను. ఒక్కొక్కసారి మా హస్బెండ్ యాక్చువల్లీ పెద్ద పట్టించుకోరు. ఆయన పడుకుంటాడు. ఆయన పొద్దున్నే 6కి లేస్తాడు. ఫిజికల్ ఫిట్నెస్ చాలా బాగుంటుంది. నేను మాత్రం లేవను. బోరాంబోత్లా 10కో ఎప్పుడో లేస్తాను. మధ్యలో వర్డ్స్ డ్రాపింగ్. పాచి బోరాంబోత్, లవింగ్ ఇట్. బోరాంబోత్ నేనేం చేశాను నీకు అన్యాయం అంటది. వై ఇస్ ఇట్ బోరాంబోతు? బోర్ నేను ఇంగ్లీష్ బోరా అది? ఏమో అండి, మరి మీరు చెప్పాలి. నాకు మజా అయితే వచ్చింది. యు నెవర్ హర్డ్ దిస్ లేదు, ముందర ఫస్ట్ టైం వింటున్నా నేను. ఆంబోత్ విన్నా నేను. బోరాంబోత్, యా లైక్ ఇట్, సౌండ్స్ గుడ్. అలాగా మా ఇంట్లో తెగ వాడతారా పదం? అదే ఉంటది, ప్రతి ఇంటికి ఒక లింగో ఉంటది. ఇది బాగుంది. ఇప్పుడు మా ఇంట్లో చిన్న అంటిస్తారు నేను. బోరాంబోతు లాగా మోరెత్తుకొని పడుకో. మోరా ఇస్ దిస్. ఓకే నాకు మజా వచ్చేసి పదాలు బాగున్నాయి, వాడేస్తా అన్నట్టు. సో ఫిజికల్ హెల్త్ వైజ్ ఐ నీడ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్. అండ్ మెంటల్ హెల్త్ ఇస్ క్రేజీ. అప్పుడప్పుడు అలా ఏడుస్తూ ఉంటానని చెప్పా కదా క్యారెక్టర్ కోసం. అది తప్పిస్తే నో, ఐఎమ్ రియలీ గుడ్. వెరీ వెరీ గుడ్. వెరీ ఫిట్ మెంటల్లీ. ఐ థింక్ ఐ హ్యాండిల్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ లాట్ ఆఫ్ ఈజ్. సో ఐ ఫీల్ లైక్ ఐఎమ్ గుడ్. వెరీ హ్యాపీ ఫర్ యూ. అంటే అదొక్కటి సెట్ ఉంటే మిగతావన్నీ సెట్ అయిపోతా అనిపిస్తుంది. అది సెట్. జీవితంలో ఏ జరిగినా అసలు నన్ను ఎఫెక్ట్ చేయవు. లవ్లీ. అంత ఓవర్ ఎఫెక్షనేటివ్ కాదు. లైక్ సే సపోజ్ ఇప్పుడు నాకు కూతురు ఉంది. ఐఎమ్ నాట్ లైక్ దాన్ని ఒక్క క్షణం కూడా నేను వదిలి ఉండలేను, అది లేకపోతే నాకు జీవితం, అలాంటి జోన్లో ఉండను నేను. దాని లైఫ్ అది బతుకుతుంది అన్న ఒక మైండ్ సెట్లో ఉంటాను. ఇప్పుడు మొన్న యూఎస్ టూర్ కూడా చేశాను కదా. ఇమోషనల్గా అంత దేని మీద ఓవర్ అటాచ్మెంట్ లేదు నాకు. అలాగని ఐఎమ్ ఇమోషనల్లీ అటాచ్డ్ బట్ ఓవర్ అటాచ్మెంట్ లేదు. అది విని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరైనా మెంటలీ సార్టెడ్ ఉన్నా నాకు దేని మీద లేదు. డబ్బు మీద లేదు, తిండి మీద లేదు, దేని మీద లేదు. ఏది ఇస్తే అది తింటా. వెజిటేరియన్ అయినంత వరకు. ఐఎమ్ అ ప్యూర్ వెజిటేరియన్. సేమ్ పేజ్. వెజ్లో నువ్వు పచ్చి కూరలు ఇచ్చినా తింటా. నేను లైక్ బాలి వెళ్ళాను. నా డ్రైవర్ నన్ను అడుగుతున్నాడు, ఏం తింటారు మీకేం పెట్టించగలను నేను అని. వాడు నేను చెప్పా, ఏది ఉంటే అది తింటారా, నా పచ్చి కూరలైనా పర్లేదు అంటే వాడికి అర్థం కావట్లా. వాడు చోటి నేను రోడ్ పక్కన ఇక్కడ ఏదో ఉందని చెప్పి ఏమున్నాయి అన్న ఆకుకూరలు అవన్నీ చూసా. వాళ్ళు ఏదో వండుతున్నారు. నేను చెప్పా, ఓ పని చేయి, ఈ 4 ఆకులది, ఈ క్యాబేజీది, ఈ క్యాలీఫ్లవర్ది
మొత్తం కలిపి ఉడకబెట్టి నా మొహాన్ పడే ఉప్పేసి అన్న. అవే తిన్నా నేను, ఇంత తిన్నా. సో ఐఎమ్ గుడ్ విత్ దట్. అటాచ్మెంట్ అయితే డబ్బుల మీద కానీ, ఈ సోకుల మీద కానీ, ఐహిక వస్తువుల మీద కానీ ఎక్కువ లేదు. మస్తు హ్యాపీ అనిపిస్తుంది ఎవరంటే చెప్తే. బట్ యా, సో వాట్ ద హెల్ ఇస్ దిస్? ఐస్ క్యూబ్స్? ఏ నాకు తెలీదు, ఎవరెవరో చూసి గెస్ చేశాను అంతే. ఏం చేయాలి దీని మీద? సంతకం పెట్టండి దాని మీద, మేము అలా గ్యాలరీలో పెట్టుకుంటాం. ఓ నైస్. ఓకే, విత్ లవ్ అదేదో రాస్తారు కదా. ఏదంటే రాయండి. ఓకే, ఆన్సర్స్ బాగానే వచ్చాయా? నాకు మస్తు మజా వచ్చిందండి బాబు. అంటే మనకి కొంచెం కిందకా దగ్గర మా ఇంట్లో అందరూ చెప్పాను మీకు, మీతో మాట్లాడినప్పుడు కాల్ అని చెప్పాను, మా ఇంట్లో ఫుల్ ఫ్యాన్స్ మీకు. నేను ఏదైనా మీరు కాల్ చేశారు ఇట్లా సమీర్ భరద్వాజ్ సింగర్ అని చెప్పి సేవ్ చేసుకోగానే స్పీకర్ పెట్టి అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు అందరూ నేను మాట్లాడుతుంటే పక్కనే ఉండి విని, సో అంత ఇష్టం అనమాట. సో దాట్ ఈస్ వాట్ యూ ఎర్న్డ్, మీ కంటెంట్ పెట్టి. యా, సో అంటే మా అమ్మమ్మకి అమ్మ అల్లా ఆడిపోతున్నాడు అని రీల్ చేస్తుంది కదమ్మా, ఆవిడ వస్తున్నారు అని అంటే అవునా అరే సూపర్ రా, ఆల్ ది బెస్ట్ అన్న. సో ఐ థింక్ దాట్స్ వాట్ యూ బర్న్డ్. అండ్ ఇంకా పాటలు నేను మీకు చెప్పా, నాట్ కిడ్డింగ్, అంటే మీరు వచ్చారు అందుకని చెప్పాలి అన్నట్టు కాదు. నా ఎప్పుడన్నా ఎంత కావాలంటే అంత చెప్పండి. బ్రూస్ లీ సాంగ్ ఇస్ మై ఫేవరెట్. అండ్ హౌ డు యూ మేనేజ్ అది వేరియేషన్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు అబ్బచ్చా పాట కానివ్వండి, లేకపోతే ఇది తెలుసా పాట కానివ్వండి, ఐ లవ్ ద వేరియేషన్స్ దట్ యూ హ్యావ్. అండ్ ఇంకా ఐఎమ్ రెడీ టు హియర్ మోర్ ఫ్రమ్ యూ. మా ఆవిడ పాటలు కూడా అదే అలాంటి పాట మోనికా బెలూసి ఆ వాయిస్ టోన్ లో ఏదైనా చేయాలని డెఫినెట్లీ నెక్స్ట్ ఈ డైరెక్టర్ కాకపోతే ఏ డైరెక్టర్ అన్నా మీరు పట్టుబదలని విక్రమార్కుడుగా ట్రై చేస్తుండండి. అందరికి ఒక టోన్ సజెషన్. నేను లైక్ ఇప్పుడు ఒక సాంగ్ నేను సింగిల్ చేస్తున్నా, దాంట్లో కూడా డిఫరెంట్ టోన్ ఉంటుంది. లైక్ కాకినాడ కాజా చేసాం కదా లాస్ట్ టైం, ఐ ఓన్లీ కంపోజ్డ్ దట్ సాంగ్, దట్ దోస్ హుక్ లైన్స్. సో అందులో వేరే టోన్ వస్తాయి, కాకినాడ కాజానే తినిపించేస్తాడంట అలా. సో అలా ఇంకో డిఫరెంట్గా ఒక సాంగ్ చేస్తున్నాము, దానిలో కూడా వేరే టోన్ ఉంటుంది. ఐ డోంట్ నో, ఐ కైండ్ ఆఫ్ లైక్ డిఫరెంట్ టోన్స్. ఏది చేసినా లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ ఐ హోప్ మీకు కూడా మజా వచ్చింది మాట్లాడుతూ. నాకు మజా వచ్చింది, సరిపోద్దా లేదా అని నాకు లైక్ ఐ థింక్ ఇన్ అ డిఫరెంట్ వే, రైట్? వెన్ యూ కట్ చేసి రీల్స్ వేస్తారు కదా, కంటెంట్ వస్తుందా లేదా, నేను ఎంత కమర్షియల్గా ఆలోచిస్తున్నానంటే కమర్షియల్ టు ద కోర్ పైడా సమస్య. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ యామ్ ఇన్ దట్ ప్లేస్, నో, దట్స్ వై. కష్టం కదా ఇట్లా స్విచ్ అవ్వగానే, కొంచెం ఆ గెస్ట్ దాంట్లో ఉన్నప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి ఉంటుంది కదా. న్యాచురల్ గా ఉండాలనిపిస్తుంది కానీ ఆ కమర్షియల్ ఎలిమెంట్ వచ్చేస్తుంది మైండ్. పోన్లేండి, ఇప్పుడు మా దానికైతే మీరు అలా ఏం ఫికర్ పడకండి, మంచి రీల్సే పెడతాం, మంచి కంటెంట్ వచ్చేలా పెడతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ ఫర్ హావింగ్. ఇట్ వాస్ లవ్లీ. అండ్ మీ స్టైల్లో, మీ పాటల స్టైల్లో, యా సింగర్ని మనం ఎప్పుడు అలా అడిగదు. సో మేము బేసిక్గా ఏం చేస్తామంటే డైరెక్టర్ కానీ యాక్టర్ కానీ వచ్చినప్పుడు మీ స్టైల్లో ఆ కెమెరాని చూసి కట్ చెప్పండి అని అంటాం, మీరు షూటింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తారని. సో మీకున్న ఆ యాక్టింగ్ కెరియర్లో మీరు ఏదన్నా కట్ చెప్పాలంటే ఎలా చెప్తారు? యాక్టింగ్ కెరియర్లోనా, లేకపోతే నార్మల్గా మీ సింగింగ్ కెరియర్ మీరు కట్ ఇంకోటి చేద్దాం అని ఏమైనా అంటారో నాకు తెలియదు. మరి అలా ఒకసారి కట్ అన్నారు, మాకు ఓన్లీ చాయ్ ఇస్తారు. కెమెరా చూసి ఇంకో చాయ్ కట్ చేస్తాను. చాయ్ నో వద్దు.